మాన్యజనులారవో అసామాన్యులార ధన్యజనులార సుజనమూర్ధన్యులార భద్రమతులారా శృంగేరి భక్తులారా భద్రమతులారా శృంగేరి భక్తులారా పావనాత్మకులారా పావనాత్మక శారదా భక్తులారా ప్రసిత మోతీ నగర సీమ వాసులారా ప్రసిత మోతీ నగర సీమ వాసులారా మహితమతులారా మీకు నమస్సులయ్యా. శ్రీ విశ్వావసునామ వత్సరము శ్రీ విశ్వావసునామ వత్సరము రాశీభూత సంస్కార విద్యావాల్లభ్య మహోన్నతిన్ కలిగి శ్రీ విశ్వావసునామ వత్సరము రాశీభూత సంస్కార విద్యావాల్లభ్య మహోన్నతిన్ కలిగి శాస్త్రస్పర్శతో తెలుగు భాషా వైశిష్ట్యము పెంచుగాత తెలుగు భాష శాస్త్రస్పర్శతో తెలుగు భాషా వైశిష్ట్యము పెంచుగాత యువరాజ్యం బంధునన్ ధర్మతత్వావిష్కారము కల్గుగాత హృదయాహ్లాదంబు సంపన్నమై. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఈరోజు ఉగాది, వత్సరాది, సంవత్సరాది చాలా పేరుతో పిలుస్తూ ఉంటాం. విశ్వావసునామ సంవత్సరం దీని యొక్క వైశిష్ట్యం ఎలాంటిదో ఇప్పటివరకు మనకి శర్మగారు చాలా అందంగా, వివరంగా, ప్రసన్నంగా, స్పష్టంగా చాలా బాగా తెలియజేశారు. ముఖ్యంగా నాకు ఆనందం కలిగిన విషయం ఏంటి, నేను జాగ్రత్తగా అక్కడ కూర్చుని విన్నాను మొత్తం అంతా కూడా. వృషభ రాశి వారికి చాలా 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 బాగుంటుంది అని చెప్పారు. నాది వృషభ రాశి, అందుకు మరింత ఆనందం కలిగింది నాకు. అమ్మాయి ఎంతకాలానికి ఎప్పుడు చూడండి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ, రాజపూజ్యం తక్కువ, అవమానం ఎక్కువ, ఎప్పుడు ఇలాగే ఉంటూ ఉండేది. ఎందుకో తెలియదు మరి. ఆ పంచాంగర్తలు ఇప్పుడు మా వృషభ రాశి మీద మమకారం పెరిగింది. ఇప్పుడు ఆదాయం యొక్క ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ, వ్యయం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ, అవమానం తక్కువ. అది కాకుండా మొత్తం సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది అని ప్రత్యేకంగా ఇప్పుడే మనకి శర్మగారు చెప్పారు. అది నిజమే అనడానికి ఉదాహరణ ఏమిటంటే, సాధారణంగా ఉగాది అన్నప్పుడు, ఉగాది వచ్చింది అంటే మేము అయితే అవధానం చేస్తూనో లేదా కవి సమ్మేళనాల్లో పద్యాలు జరుగుతూనో సాహిత్య వేదికల మీద మాత్రమే ఉంటాం. కానీ ఈ సంవత్సరం మాత్రమే ఉగాదిలో ఒక శారదా మఠంలో, శృంగేరి మఠంలో ఆధ్యాత్మిక ప్రవచనం, అందులో శ్రీరాముడి గురించి ప్రస్తావిస్తూ కాలక్షేపం చేసే అవకాశం నాకు మూర్తి గారు కల్పించారు అంటే నిజంగానే ఈ సంవత్సరం వృషభరాశి నాకు బాగుంది, ఇందులో ఏమీ అనుమానం లేదన్నమాట. చాలా చాలా సంతోషం. ఒక ప్రక్కన పారాయణ, అప్పుడే ఆయన బాలకాండ కూడా పూర్తి చేశారు ఉదయం మొదలుపెట్టి. నేను కూడా బాలకాండ ఉదయం మొదలుపెట్టాను. అంటే సాంప్రదాయకంగా 9 రోజుల కనుక రామాయణ పారాయణ చెయ్యాలి అంటే రోజుకి ఎన్ని సర్గలు చేయాలి, ఎన్ని కాండలు చేయాలి, ఏ కాండ ఎంత చేయాలి, ఒక లెక్క ఉన్నది. పెద్దలు ఒక లెక్క ఏర్పాటు చేసి ఉంచారు. ఆ ప్రకారమే వారు చేస్తున్నారు. అయితే వారు ఏ ప్రకారం చేస్తున్నారో నేను కూడా అదే ప్రకారంగా నా ప్రవచనాలు కొనసాగిస్తాను. అంటే వారి ప్రవచనం ప్రకారంగా బాలకాండ ఒక రోజులో అయిపోవాలి. అయిపోయినప్పుడు ఆయన అవగొట్టి చెడిపోయారు. మరి ఎలా చేయకూడదు, ఆ ఓపిక ఏమిటో. మనిషి చూస్తే గట్టిగా కేజీ కండ కూడా శరీరంలో ఉన్నట్టేమీ లేదు. కానీ కింద కూర్చొని లేవడం లేదు ఆయన. బాసిమఠం వేసుకుని కూర్చుంటున్నాడు ఆయన. పీఠం వేసుకుని శ్లోకాలు చదవడం మొదలు పెడితే మొత్తం అయిపోయేదాకా లేవడం లేదు, అంతే మహానుభావుడు. మరి అంటే అది అనుష్ఠాన బలం అంటారు. అది శారీరక బలం కాదు, మానసిక బలం. మానసిక బలం ఎట్లా వస్తుంది అంటే అనుష్ఠాన బలం. అనుష్ఠాన బలమే మానసిక బలము. అంటే మరి ఏ కారణం వల్ల కూడా మానసిక బలం అనేది రాదు. అంటే మానసిక బలం అనే మాట కూడా నేను లౌకికంగా మాట్లాడుతున్న మాట. కొంచెం ఆధ్యాత్మిక పరిభాషలో మాట్లాడేయాలంటే ఆత్మబలం అనే అనాలి, మనోబలం అనకూడదు. ఎందుకంటే మనోబలం తగ్గితే మంచిది, ఆత్మబలం పెరిగితే మంచిది. ఎందుకని మనోబలం పెరగడం అంటే పంచేంద్రియాల యొక్క ప్రకోపం పెరగడం, మరో పంచేంద్రియాల యొక్క ప్రకోపం పెరగడం.
11వ ఇంద్రియమైనటువంటి ఆ మనస్సుకి ఈ 10 ఇంద్రియాల వల్ల బలం పెరిగి దాని ఇష్టం వచ్చినట్టు చెడదగిపోతూ ఉంటుంది. అప్పుడు మన దారి పెడదారి. అలా కాకుండా ఆ మనోబలాన్ని తగ్గించి ఆత్మబలాన్ని పెంచుకుంటే అప్పుడు మనం క్రమశిక్షణ మార్గంలో నడుస్తాం. కాదు మామూలు చెప్పానుగా లౌకిక భాషలో మనోబలం ఉంటుంటాం కనుక ఆ భాషలో ఉంటున్నాను, కానీ ఆధ్యాత్మిక భాషలో అయితే ఆత్మబలం పెరగడం అనేటువంటిది. ఆ అనుష్ఠాన బలం ఉంటే ఆత్మబలం పెరిగితే ఇక ఇలాంటి పనులు ఎన్నో చేయగలుగుతారు. మరి ఇవాళ ఎవరు కూడా 40 ఏళ్ళు వచ్చేప్పటికీ కింద కూర్చొని భోజనం చేయలేకపోతున్నారు, పైన కూర్చోవలసి టేబుల్ మీల్ కంపల్సరీ అవుతుంది. వేద పండితులు 90 ఏళ్ళు వచ్చిన వాడు కూడా కింద కూర్చొని భోజనం చేస్తారు వాటికి కూడా. కారణం ఏమిటి? వారు మలనాడు పుట్టికే పుట్టారు, కానీ వారి దగ్గర ఉన్నటువంటి అనుష్ఠానము మన దగ్గర లేదు. అదొక్కటే కారణం, అంతగానే ఏం కాదు. కనుక ఆ అనుష్ఠాన బల సంపన్నులైన వారికి వారి యొక్క పారాయణ దీక్షకు మరోసారి నమస్కారం చేసుకుంటూ బాలకాండ పొద్దున ప్రస్తావించాను. ఇక్కడ ఒక ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడైనా సహజంగా ఇది నాకు కూడా క్రొత్త అనుభవం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా ఉపన్యాసాలు అంటే సాయంకాలమే ఉంటాయి, ఓ 2 గంటల సేపు. ఉదయం పెట్టడమే విశేషం. అంటే ఉదయము సాయంత్రము కూడా, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు. ఇప్పుడు ఉదయం రాని వాళ్ళకి సాయంత్రం వాళ్ళకి కంటిన్యూటీ ఎలా వస్తుంది? మరి ఉదయం వచ్చి సాయంత్రం రాకపోతే మన్నాడు పొద్దున కంటిన్యూటీ ఎలా వస్తుంది? మరి రామాయణం తెలుస్తున్న కథే కాబట్టి దేమీ ఫాలో అవ్వగలుగుతారు అనేటువంటి ఒక ధైర్యం. అంటే విశేషాంశాలు కొన్ని దాటితే దాటుగాక. ఇది మాత్రం ఒక కొత్త ప్రక్రియ పెట్టారీనా, ఇది మాకు పరీక్ష. పైగా ఆ మూర్తి గారు అయితే మన శ్రీరామచంద్రమూర్తి గారు, ఆయన మరీ దారుణం. పొద్దున్న 3 గంటలు, సాయంత్రం 3 గంటలు అన్నారు. ఏంటి మేము మనుషులవా ఇంకేమన్నా? రోజుగా 6 గంటల ప్రవచనమా? మా వల్ల కాదు. అక్కడ 1 గంట ఇక్కడ 1 గంట తగ్గించండి. పొద్దున్న 2 గంటలు చెప్తా, సాయంత్రం 2 గంటలు చెప్తా. పొద్దున్న 9 కాదు 10 to 12, సాయంత్రం 5 కాదు 6 to 8 ఖచ్చితంగా మొదలు పెట్టేద్దాం. 3 4 మొదలు పెట్టేస్తాం, అనుమానం లేదు. ఎందుకంటే మరి 8 దాటితే అది మళ్ళీ ఇంకో ఇబ్బంది కదా ప్రజలకి. పాపం ఏవో పనులు ఉంటాయి కదా, అందుకని రాత్రి 8 దాటకూడదు. పగలు 12 దాటితే లోపల ఏవో పరిగెడతాయి కదా, మరి కనుక 12 దాటకూడదు. కాబట్టి 9, 10 to 12, 6 to 8. ఇవాళ కూడా 6ంటికి మొదలుపెట్టేసి ఇంచుమించుకు 5-10 నిమిషాలు. ఎందుకంటే ఇవాళ ఉగాది కనుక, ఒక ప్రత్యేకమైన రోజు కనుక పంచాంగ శ్రవణం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది తప్పనిసరి అవశ్య కర్తవ్యం. కాబట్టి అయినా వారు సమయానికి ఒక 5-6 నిమిషాల తేడాలో ముగించేశారు. వారు కూడా చాలా బాగా సమయ నియమం పాటించారు. సరే, ఉదయం ప్రస్తావించుకున్నాం. బాలకాండ అంటే, బాల రామాయణము అంటే బాలుల కొరకు రామాయణము అని అర్థం. కానీ బాల్యాన్ని వర్ణించినటువంటి రామాయణం కాదు. అంటే మొదటి సర్గ వరకు రామాయణం 24,000 శ్లోకములు కలిగి ఉంది. 6 కాండలు మరియు ఉత్తరకాండతో 7 కాండలు కలిగి ఉంది. అందులో మొదటి కాండలో మొదటి సర్గ 100 శ్లోకాలు. ఆ 100 శ్లోకాల్లో మొత్తం రామాయణం చెప్పేశారు. ఇది చాలా గొప్ప విషయం అండి. అంటే ఏదైనా మనం ఒక సుదీర్ఘమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు దాని ముందు సంక్షిప్తంగా చెప్పి తర్వాత దాన్ని విశాలంగా చెప్పాలి. అంతేగాని నువ్వు మొత్తం మొదలుపెట్టి సాగిది చెప్పేదాకా ఉండి ఆ వినేవాళ్ళు మధ్యలో పక్కకి వెళ్ళిపోతుంది, వాళ్ళ మనస్సు సరిగా వినలేరు వాళ్ళు. అందుకనే వార్తలలో ముఖ్యాంశాలు అని ముందు చెప్పేస్తారు. అందులో మనకు సంబంధించిన విషయం ఏదో వార్తలో ఉంటుంది. ఆ వార్త వచ్చేవరకు జాగ్రత్తగా ఎదురు చూస్తాం. అలా లేదనుకోండి, మొదటి వార్త సాగిస్తూ వచ్చారనుకోండి, మనకి పెద్ద ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతాం. తర్వాత ముఖ్యమైన వార్త ఏదో రావచ్చు. కనుక వార్తలలో ముఖ్యాంశాలు అని, వార్తలో ప్రధాన అంశాలు ముందు చెప్పాలి అన్న ఆలోచన ప్రపంచానికి కలిగించిన వాడు వాల్మీకి మహర్షి. ఏదైనా ఒక సువిస్తర వ్యాసుడు కూడా అదే పాటించాడండి. భారతం మొత్తం అంతా ముందు సూక్ష్మంగా చెప్పేశాడు. వాల్మీకి ఆదర్శమైంది. ఆ తర్వాత విస్తారంగా చెప్పాడు. 1,25,000 శ్లోకాలు. అలాగా వాల్మీకి 100 అంటే 100 శ్లోకాల్లో మొత్తం రామాయణం చెప్పి పడేశాడంతే. కట్టే కొట్టే తెచ్చే, ఇది వాల్మీకి మొదలుపెట్టాడు ఈ విధానానికి. అంతేనా? సుందరకాండ చివరికి వచ్చేటప్పటికి హనుమంతుడు వార్త చెప్పాలి. వార్త ఏమని చెప్పాలి? వెళ్ళినప్పుడు ఏమైందా, ఏం చేసుకొచ్చావు అంటే, వెళ్ళానండి, నేను వెడుతున్నప్పుడు 100 యోజనాల సముద్రం కదండి, దాటం మొదలుపెట్టానండి, మధ్యలో మైనాకుడు వచ్చాడు, అతను ఎలాగో దాటుకున్నాను, ఆ తర్వాత సరస్సు వచ్చింది, ఎలాగో దాటాను, సింహకు వచ్చింది, దాన్ని చంపేశాను, తర్వాత లంకెని తగిలింది, దాన్ని పడగొట్టేశాను, తర్వాత లంక ఇలా చెప్ప. ఇవన్నీ నాకు ఎందుకయ్యా బాబు? ముందు సీత కనబడిందా లేదా, ముందు అది కావాలి. కాయా పండా అంటారు. అందుకని
ముందు పండు అని చెప్పేసామనుకోండి, అమ్మయ్య అని రిలాక్స్ అయిపోతాం. అప్పుడు అది పండు ఎలా అయిందో వివరంగా చెప్పుకురావచ్చు. అంతేగాని మొదటి నుంచి చెప్తే చివరికి ఏమైంది, సస్పెన్స్, కుతూహలం, గుండె కొట్టేసుకుంటుంది అన్నమాట, బీపీ పెరిగిపోతుంది. అందుకని కాయ పండ. అందుకని ఏమంటాడు, దృష్ట, చూచాను అన్నాడు. సీతను కూడా అన్నాడు, సీతను చూశాను అంటాడు, చూశాను సీతను అంటాడు. అదేమిటో ఈ దృష్టా సీత అలా ఎందుకంటే చెప్పడం అంటే, సీతను అనగానే చూశానంటాడా చూడలేదంటాడా, కుతూహలం భరించలేదు మనస్సు. అందుకని చూశాను అంటే ఏం చూడడానికి వెళ్ళాడు, లంకను చూడడానికి వెళ్ళలేదుగా, సముద్రం చూడడానికి వెళ్ళలేదుగా, సీతను చూడడానికి వెళ్ళాడు. కాబట్టి చూశాడు, సీతను చూశాడని అర్థం చేస్తాడు. అమ్మయ్య అని వాళ్ళు ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఎలా చూశారు, ఏం జరిగింది, మొత్తం జరిగిందంతా వివరంగా చెప్పాడు. ఇది విధానం. ఇలాగ చెప్పాలి. ఎవరికైనా ఏదైనా ఒక విషయం చెబుతున్నప్పుడు కాయా పండ ఫైనల్ రిజల్ట్ ముందు చెప్పేసి తర్వాత దానికి సంబంధించిన విషయం అంతా విస్తారంగా తర్వాత చెప్పాలి అని ముందుగా లోకానికి తెలియజేసిన వాడు వాల్మీకి మహర్షి. అందుకే ఎప్పుడు కూడా వాల్మీకి నమస్కారం చేసుకోవాలి. వాల్మీకి లేకపోతే సాహిత్యం లేదు. సాహిత్యం ప్రపంచ సాహిత్యమే లేదు. మన దేశమే కాదు, మన తెలుగుదేశం కాదు, మన భారతదేశమే కాదు, ప్రపంచ సాహిత్యమే లేదు. అందుకనే కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుక్ష్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అని ఒక్కసారి మనం రోజు ఒక్కసారి శ్లోకం చదువుకుంటే ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మనం సంతానంకి వెళ్ళడం ద్వారా పితృ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. ఆ సంతానాన్ని వృద్ధులకు తీసుకురావడం ద్వారా వారు వేరే లోకాలకు పెడితే అప్పుడప్పుడు వారికి సంబంధించిన తిథులు వచ్చినప్పుడు వారికి తర్పణములు చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఋషి రుణం తీర్చుకోవాలంటే ఇదిగో వాల్మీకి మహర్షికి ఒకసారి నమస్కారం చేసుకుంటే వారు రాసినటువంటి రామాయణం, వ్యాసుడు రాసిన భారతం ఇలాంటివి అప్పుడప్పుడు కొంచెమైనా చదివితే లేదా వింటే ఋషి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాము. సరే, తర్వాత నారదుడు పొద్దున అనుకున్నాం. నారదుడు వచ్చాడు, ఈయన 16 ప్రశ్నలు వేశాడు. నిజం చెప్పాలంటే మొదటిదే ప్రశ్న, 1వ ప్రశ్న. మిగిలిన 15 ఆ 1వ ప్రశ్నని వివరించుటయే. అంటే మిగిలిన 15 లక్షణాలు ఉంటే 1వ లక్షణం పరిపూర్ణంగా ఉన్నట్టు లెక్క. గుణవంతుడనగా గుణవంతుడు ఎవరు అని అడిగాడు. దీనికి ఎవరు సమాధానం సరిగ్గా చెప్పలేరు. గుణవంతుడంటే ఒక్కొక్కడి దృష్టిలో ఒక్కొక్కటి గుణం. ప్రపంచంలో ఒక్కొక్కడి దృష్టిలో ఒక్కొక్కటి గుణం కింద కనిపిస్తుంది. గుణవంతుడు అంటే ఏం చెప్తారు దానికి? అందుకని ఒక స్పష్టత లేదు దానికి. అందుకని ఇంకో 15 ప్రశ్నలు వేశాడు. ఈ 15 ఉన్నవాడు గుణవంతుడు ఉన్నారా? ఎందుకు ఉంటారండి? 15 మంది ఉంటారు, ఒక్కో లక్షణం ఒక్కోళ్ళు. అలా కుదరదు. అన్ని లక్షణములు ఒకళ్ళలో ఉండాలి. అయితే వైకుంఠంలో అలా కుదరదు, మా భూలోకంలోనే ఉండాలి. అయితే అనగనగా ఒకనాడు అలా కుదరదు, ఇప్పుడు ఉన్నవాడై ఉండాలి. ఈ క్షణంలో భూమి మీద నడుస్తున్నవాడై ఉండాలి. అంటే అబ్బో బహవో దుర్లభ గుణా లోకే, ఈ గుణాలున్నాయే లోకంలో దుర్లభములు, ఎక్కడో కానీ ఉండవు. నీ అదృష్టమో నా అదృష్టమో లోకం అదృష్టమో ఒక్కడ మాత్రం ఉన్నాడు, ఇప్పుడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఎవరైనా శ్రీరామచంద్రుడు అని సమాధానం చెప్పారు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు ఆ 15 లక్షణములు అంటే వెరసి 16 లక్షణములు కలిగిన వాడు, షోడశ గుణ సంపన్నుడు ఎలా అయ్యాడో 100 శ్లోకాల్లో ఆ నారద మహర్షి వివరిస్తే దాన్ని బాగా విస్తరించి వాల్మీకి చెప్పడం మొదలు పెడితే 7 కాండలుగా 24,000 శ్లోకాలుగా అది వృద్ధి పొందినటువంటిది రామాయణం. అందులో బాల్యం ఎలా గడిచింది అన్నదానికి పెద్దగా వాల్మీకి మహర్షి ప్రాధాన్యం ఇవ్వలేదు. కృష్ణుని యొక్క బాల్యం ఎలా గడిచింది అన్నదానికి మాత్రం వ్యాసుడు చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. ఎందుకంటే కృష్ణుడు పుడుతూనే పెద్ద అసలు అల్లరంటే ఎలా ఉంటుందో కృష్ణుడు చూసి నేర్చుకోవాలి. కృష్ణుడు అల్లరి గమనిస్తే మన పిల్లలు అల్లరా, కొంతమంది తల్లులు బాధపడిపోతుంటారు, బాబోయ్ ఈ అల్లరి భరించలేకపోతున్నాం, ఈ అల్లరి ఏమిటి అని. మా మనవరాలు అల్లరి చూసి నా భార్య కూడా గెతగితలాడిపోతూ ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను, మన పిల్లలు కూడా ఎలాగే అల్లరి చేశారు, అది నువ్వు మర్చిపోయావు, ఇప్పుడు మనవరాలు అల్లరి కొత్తగా కనిపిస్తుంది అంటుంటాను. కృష్ణుడు అల్లరి గమనిస్తే మన పిల్లల అల్లరి ఒక అల్లరి ఉంటుంది. మరి అతను అల్లరు చేశాడు, గోవర్ధనగిరి పర్వతాన్ని బేకెత్తేశాడు. మరి అతను అల్లరు చేశాడు, కాళింది నెత్తి మీద నాట్యం చేసేశాడు. ఎన్నైనా చేస్తాడు ఆయన పద్ధతిలో. రాముడి దగ్గరికి వచ్చేటప్పటికి మహిమలు ఉండవు,
ఆయన ఒక సంపూర్ణమైనటువంటి మానవుడు, అసాధారణమైన మానవుడు, ధర్మబద్ధుడైన మానవుడు, సత్య సంపన్నుడైనటువంటి మానవుడు, తండ్రి మాట కోసం ఒక ఏకఛత్రాధిపత్యమైనటువంటి మహారాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు పోయినటువంటి మహనీయుడు, మహానుభావుడైన. ఎవరండి, ఎవరు చేస్తారండి? తనకంటే తన తమ్ముడికి 1 సెంటు భూమి అదనంగా ఇస్తే కోర్టుకి ఎడతాడు, ఏ అన్నగారైనా సరే. అలాంటిది తనను కాదని తనకు మాత్రమే రావలసినటువంటి సంపూర్ణమైన రాజ్యాన్ని, మొత్తం రాజ్యాన్ని తన సవతి తమ్ముడికి ఇచ్చేస్తే, సొంత తమ్ముడు కూడా కాదు, సవతి తమ్ముడికి ఇచ్చేస్తే ఏ అన్నగారు ఊరుకుంటాడు లోకంలో? కానీ అతనేమి నేను తగువ పెడతాను, పెద్ద మనుషుల్లో పెడతాను అని అన్నా. పోని రాజ్యం ఇచ్చేస్తే ఇచ్చేయండి, హాయిగా నా బతుకు నేను బతుకుతాను అంటే అలా కుదరదు. 14 ఏళ్ళు అడవిలో ఉండాలి అంటే అలాగే అమ్మాని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు లోకంలో ఎవరు ఉంటారు? తాను సత్యాన్ని నిలబెట్టుకోవడం కాదు, తన తండ్రి యొక్క సత్యాన్ని నిలబెట్టడం కోసం తాను అడవులకు వెళ్ళిపోయాడే, ఇది రాముడిలో ఉన్నటువంటి చాలా చాలా గొప్పతనం. అటువంటి రాముడు మనకి దర్శనం ఎప్పుడు ఇస్తాడు? 15 ఏళ్ళు దాటేంత వరకు రాముడి యొక్క ముఖం మనకు కనపడదు, అంటే కావ్య రూపంలో కూడా కనపడదు. ఎప్పుడు కనిపించింది? రాముడు ఎప్పుడు బయటకు వచ్చాడు? అంతవరకు అంతఃపురంలో ఎండ కన్నెరుగునట్లుగానే ఉన్నాడు. వశిష్ఠుడి దగ్గర ఏం నేర్చుకున్నాడో, ఏ విద్యను నేర్చుకున్నాడో, ఎలా నేర్చుకున్నాడో, ఏం తినేవాడో, ఎలా తిరిగేవాడో మనకేం తెలియదు. 15 ఏళ్ళు దాటేటప్పటికీ అనుకోకుండా వచ్చి పడ్డాడు ఇక్కడ ఒక మహర్షి. ఆయన పేరు విశ్వామిత్రుడు. ఆ పేరే విచిత్రంగా ఉంటుంది కదా. ఎలా ఉండాలి? విశ్వమిత్రుడు అని ఉండాలి కదా. ప్రపంచానికి మిత్రుడు అంటే విశ్వమిత్రుడు అన్నారు. విశ్వామిత్రుడు అంటే విశ్వమునకు అమిత్రుడు అంటే ప్రపంచానికి శత్రువు అని అర్థం వస్తుంది. ప్రపంచానికి ఆయన శత్రువు అయితే ఆయన గురించి మనం ఈ పవిత్ర ప్రాంగణంలో తలపై కూడా తలపట్టి కూడా పేరు కూడా ఉచ్చరించకూడదు. అలాంటిది శ్రీరామచంద్రుడే ఆయన పాదాలను పట్టుకుని నమస్కారం చేశాడు. ఆయన అమిత్రుడిలా అవుతాడు. విశ్వామిత్రుడు లేకపోతే శ్రీరామచంద్రుడి కళ్యాణం ఎక్కడుంది? శ్రీరామచంద్రుడికి అస్త్రాలు శస్త్రాలు ఎక్కడున్నాయి? కనుక విశ్వామిత్రుడు శ్రీరాముడు అంటున్న వాడికి గొప్ప గురువు. అమిత్రుడిలా అవుతాడైనా మిత్రుడు అవ్వాలిగా. అందుకోసమని పాడిన మహర్షి ఓ సూత్రం రాశాడైనా, మిత్రే చర్షౌ అని ఋషి అనే అర్థం వస్తున్నప్పుడు విశ్వశబ్దానికి మిత్రశబ్దం కనుక ప్రక్కనుంటే ఈ విశ్వశబ్దానికి దీర్ఘం వస్తుంది అని సూత్రం పెట్టాడు. అందువల్ల విశ్వామిత్రుడు అయింది. బాగానే ఉంది. ఇంకో సూత్రం రాశాడు. ఏమిటిది? విశ్వస్య వసురాడోహో అని. విశ్వశబ్దం ప్రక్కన వసు శబ్దము కానీ రాట్ శబ్దము కానీ ఉన్నట్లయితే ఈ విశ్వశబ్దానికి దీర్ఘం వస్తుంది అని చెప్పాడు ఇంకో సూత్రంలో. ఇప్పుడు ఏమైంది? విశ్వశబ్దం పక్కన వసు చేరింది ఇవ్వాలి. అందుకని ఏమైంది? విశ్వావసు అయింది. లేదా విశ్వవసు అవ్వాలిగా. ఇది కూడాను ఎక్కడ విశ్వగుణము, విశ్వదర్శనము అని అంటాం కదా, విశ్వరూపము అంటాం కదా. ఈ దీర్ఘం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వావసునామ సంవత్సరం ఎలా అయింది అంటే సంస్కృత వ్యాకరణం పాడిన మహర్షి ఏనాడు కొన్ని వసు శబ్దము కానీ రాట్ శబ్దము కానీ ప్రక్కన ఉన్నప్పుడు విశ్వశబ్దానికి దీర్ఘము వచ్చును. విశ్వావసు విశ్వారాట్ అని ఆ రకంగా దీర్ఘం వచ్చింది. వసువు అంటే సంపద అని అర్థం. వసువు అంటే బంగారం, బంగారం అంటే సంపద అని అర్థం. అంటే సంపదకు ప్రతీక బంగారం. మనం బంగారం వేరు, సంపద వేరు, ధనం వేరు, ఈ కరెన్సీ వేరు అని అనుకోకండి. ఈ ఎన్ని రకాలుగా సంపదలు మీరు చూసినా అన్నీ బంగారం మీదే ఆధారపడతాయి. లేదంటే మా జీతాలు పెంచని అడిగితే అంత జీతాలు పెంచడం, ఇంతే పెంచుదాం అని గవర్నమెంట్కి వీళ్ళకి మధ్య పిఆర్సీ సమయంలో చర్చలు జరుగుతాయి కదా. ఎందుకు వచ్చిన బాధ? ఆ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు ఎంత ముద్రిస్తారో దాని ఇంకో 10 రెట్లు ముద్ర మన చేతిలోనే ఉంది కదా, ప్రెస్ ఉంది కదా, ముద్రించవచ్చు కదా, ఎంతగా వస్తుంది ఇచ్చేయచ్చు కదా. కాగితాలు మనం ప్రింట్ చేసుకునేదే కదా. అదైనా పుట్టాలా అక్కడి నుంచే ఏమన్నా? అందుకని 1,00,000 ప్రింట్ చేస్తున్నావా? లేదు, 2 లక్షలు ప్రింట్ చేయి, 3 లక్షలు ప్రింట్ చేయి, అడిగినంత జీతం ఇచ్చేయి. అలా కుదరదండి. ఎందుకంటే బంగారం యొక్క నిలువ ఎంత ఉందో చూసి దానికి తగ్గట్టుగానే నోట్లు ప్రింట్ చేయాలి. లేదంటే ద్రవ్యోల్బణం వస్తుంది. ద్రవ్యోల్బణం వస్తే ఏమవుతుందంటే అందరి దగ్గర డబ్బు పుష్కలంగా ఉంటుంది,
కొనుగోలు శక్తి పెరిగిపోతుంది. కొనుక్కోవడానికి వస్తువులు మాత్రం దొరకపోతే ఏమవుతుందంటే 10 రూపాయలకు అమ్మేటువంటి ఈ వాటర్ బాటిల్ దీన్ని ఇక్కడ మన దగ్గర వీటి దగ్గర 10 బాటిల్సే ఉంటాయి. 100 మంది వస్తారు, నాకేంటి అంటారు. అప్పుడు 10 రూపాయలు 100 రూపాయలు చేస్తారు. వాళ్ళు ద్రవ్యోల్బణం అలా పెరిగిపోతుంది. అందుకని బంగారమును బట్టి దాని యొక్క నిలువను బట్టి ఆ నోట్లు ప్రింట్ చేయాలి. అంటే ఇప్పుడు సంపద అంటే ఏది? బంగారమే సంపద. అనుమానం కనుక వసువు అంటే సంపద కదా. ఇప్పుడు విశ్వ వసువు అంటే ప్రపంచానికి సంపదనిచ్చేటువంటి కాలం కాబట్టి ఈ సంవత్సరాన్ని విశ్వావసువు అన్నారు. కనుక ఇది మంచి పేరు కలిగిన కాలం, మంచి కాలం. మనందరినీ కూడా సంపన్నులను చేయుగాక అని కోరుకుంటాం. ఇక మన రాముడి దగ్గరికి వద్దాం. ఇంతకీ విశ్వామిత్రుడి దగ్గర మళ్ళీ ఈ సంవత్సరం మన ఉగాది విషయం కూడా వచ్చేస్తుంది అందులో. అది విశ్వావసు అనే పేరు దీర్ఘం రావడానికి కారణం దీని అర్థం అయితే ఇది. విశ్వామిత్రుడు ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యాడండి. అసలు విశ్వామిత్రుడు వచ్చేంత వరకు రామాయణంలో ఏముండదు. అసలు ఏదో అయోధ్యనగరం వర్ణిస్తారు. అయోధ్యనగరం అలా ఉంది, ఇలా ఉంది, అక్కడ రహదారులు ఎలా ఉన్నాయి, చెట్లు ఎలా ఉన్నాయి, ఆ రాజ్యంలో బ్రాహ్మణులు ఎలా ఉన్నారు, కోవంతులు ఎలా ఉన్నారు, రాజులు ఎలా ఉన్నారు, మిగిలిన అన్ని వాళ్ళు ఇలా, అన్ని వృత్తుల వాళ్ళు ఇలా ఉన్నారు, మేడల విద్యలు ఇలా ఉన్నాయి, ఇలా వర్ణన జరుగుతుంది. ఇది ఏ కవి అయినా ప్రతి కావ్యంలోనూ అలాగే వర్ణిస్తారు. ఇప్పుడు నేను ఆకస్మికంగా ఈ మోతీ నగర్ చరిత్ర రాయాలి కోరిక, అంటే మోతీ నగర్లో ఉంటున్న ఒక వ్యక్తిని కథానాయకుడిగా చేసుకుని ఓ కావ్యం రాయాలి కోరిక కలిగిందనుకోండి, ముందు మోతీ నగరం ఎలా ఉంటుంది అని మొదలుపెట్టి అబ్బబ్బా అద్భుతంగా ఉంటుంది, ఏ రోడ్డు చూసినా అద్భుతమే, ఏ బిల్డింగ్ చూసినా అద్భుతమే, ఎలా రాసేస్తాం, ఎలా ఉన్నా లేకపోయినా సరే. ఎందుకంటే చదవడానికి ఆసక్తి కావాలి కాబట్టి అలాగే రాస్తాం. ఈయన అలాగే రాసేస్తారు శుభ్రంగా. నిజంగానే అయోధ్య అలాగా పట్టణమయ్యా. అయోధ్య అంటే దేవానాం అయోధ్య. అయోధ్య అంటే దేవతలు నివసించే పట్టణం అంట. అంటే స్వర్గలోకం నుంచి ఎప్పుడైనా దేవతలు గనక ఒక్కసారి భూలోకానికి వెళ్ళి వద్దాం అనుకుంటే వచ్చి ఎక్కడ ఉండాలి, ఎక్కడ దిగాలి అనుకున్నప్పుడు అయోధ్య నగరానికి వచ్చేవారు. అంత పవిత్రమైనటువంటిది అయోధ్య నగరం. అందుకనే శ్రీ మహావిష్ణువంతుని వాడు కూడా దేవతలందరూ కలిసి, బాబు రావణాసురుడు యొక్క ఆగడాలను మేము భరించలేకపోతున్నాం కనుక నువ్వేం చేస్తావో మరి నాకు తెలియదు, నువ్వే చెయ్యాలి అంటే, సరే మీకోసం నేను మానవుడిగా అవతరిస్తాను అన్నాడు. అది ఎక్కడ అవతరించాలి? అయోధ్య నగరాన్ని ఎంచుకున్నాడు ఆయన. అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు యొక్క బిడ్డగా జన్మించాలి అనుకున్నాడు. అంటే ఆ రాజు మీద, ఆ నగరం మీద కూడా ఆ విష్ణుమూర్తికి అంత ప్రేమ ఉన్నది అన్నమాట. దేవానాం పూరయోధ్య. మన శృంగేరి పీఠాధిపతి, ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతి శ్రీ 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 భారతీ తీర్థస్థానం. నేను ఎంత అదృష్టవంతుడంటే 1985వ సంవత్సరం సెప్టెంబర్ 2, 3, 4 తారీఖు, మళ్ళీ చెప్తున్నాను, 1985వ సంవత్సరం సెప్టెంబర్ 2, 3, 4 తారీఖుల్లో నల్లకుంటలో ఉన్న శంకర మఠంలో నా చేత సంపూర్ణ శతావధానం మొట్టమొదటిసారిగా చేయించారు. అసలు శంకర మఠంలో శతావధానం జరిగితే మొట్టమొదటి నాదే జరిగింది. నేను కూడా అదే మొట్టమొదటి 20 శతావధానాలు చేసిన తర్వాత, కానీ ముందు చేసిన శతావధానం మాత్రం అదే. దానికి నా కుడి ప్రక్కన భారతీయ తీర్థస్వామి వారు అధ్యక్షుడిగా కూర్చున్నారు. ఎడమ ప్రక్కన దివాకర్ల వెంకటావధాని గారు సంచారకుడిగా కూర్చున్నారు. ఇంకా ఎదురుగుండా పృచ్ఛకుడుగా పుల్లెల శ్రీరామచంద్రుడి గారు, కేశవపంతు నరసింహశాస్త్రి గారు, శలాక రఘునాథశర్మ గారు, పేరాల భరతశర్మ గారు, ఇలాంటి దేశంలో ఉన్న, మన రాష్ట్రంలో ఉన్న దిగ్ధంతులైన పండితులందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. అలా 3 రోజుల పాటు నేను శతావధానం చేశాను. అది నా యొక్క భాగ్య విశేషంగా నేను భావిస్తూ ఉంటాను కదా. ఇంతకీ ఆ భారతీ తీర్థస్వామి చిన్నపిల్లవాడిగా ఉండగా, ఇంకా ఈ దీక్షలోకి ఏమి రాని క్రితం, ఆ పైన ఉన్నటువంటి స్వామి ఈ అబ్బాయిని చూసి, ఈ పిల్లవాడు సంస్కృతం అది కూడా బాగా చదువుకుంటున్నాడు అని గమనించి ఆయన ప్రశ్న వేశారట. ఏమిటిది? కా పూర్వ అన్నట్టు. అక్కడ చాలామంది పండితులు ఉన్నారు, ఎవరికి అర్థం కాలేదు ప్రశ్న. అర్థం కాలేదు కాదు, పండితులు కదా, అర్థం కాకపోవడం ఏంటంటే ఓ రకంగా తప్పుగా కనిపించింది. శృంగేరి పీఠాధిపతి ఆయన నోటంలో తప్పు మాట వస్తుందా? రాదు. కానీ ఈ మాట తప్పుగానే ఉంది. ఎందుకంటే కా పూర్వ, పూర్వ అనేది పుల్లింగం, అంటే పూర్వము ఏమిటి, ఇదే దాని అర్థం.
పూర్వ పుల్లింగము, కా స్త్రీలింగము. ఇదేమి సమాసం అండి, ఇదేమి సమాగము అండి, ఇదే సంయోగం అండి. సమాసం కాదులండి, ఇదేమి సంయోగం అండి. ఇక్కడ కహా పూర్వ అన్నారు, లేదా కా పూర్వ అన్నారు. అలాగే కాదు, ఇది కాకుండా కా పూర్వ అని ప్రశ్నించేట. అందరూ నిశ్చేష్టులైపోయి ఉన్నారు. వెంటనే కుర్రాడు, ఆ కుర్రాడు మాత్రం వెంటనే సమాధానం చెప్పేట, నరసరావు పూర్ణ అన్నట్ట. నరసరావు పూర్ణ. ఆ ప్రశ్నకి ఏమిటి, ఈ సమాధానం ఏమిటి, ఎవరి అది అప్పుడు అర్థం కాలేదు ఎవరికి. అప్పుడు తర్వాత అర్థం వివరణ ఏంటంటే కా పూర్వ కాదు, కా పూహు వహ. దేవానాం పూహు అయోధ్య అన్నాం కదా, పూహు అంటే పురము, కా పూహు అనేటువంటి స్త్రీలింగ శబ్దం. వహ అంటే మీది, వహ అంటే మీది అని అర్థం. మీది లేదా నీది, కా పూహు ఏ ఊరయ్యా అని దాని అర్థం. కా పూహు వహ కా పూర్వ. ఈ కుర్రాడు పట్టుకున్నాడు, ఎవరో పట్టుకోలేదు కదా. వెంటనే నరసరావు పూర్ణ అన్నాడు. నరసరావు పూహు అంటే నరసరావుపేట అనేటువంటి ఊరు, నహ అంటే మాది అని అర్థం. వహ అంటే మీది, నహ అంటే మాది. వెంటనే ఆ బ్రహ్మాండంగా పనికొస్తావే కుర్రాడు, నువ్వు పదునైన మేధ ఉంది అని ఆయన ఉత్తరాధికారిగా కుర్రాన్ని వరించారు. ఆయనే మన భారతీయ తీర్థస్వామి. చిన్నప్పుడే ఆయన మేధ అంత పదులుగా ఉండేదన్నమాట. అది ఆ ప్రస్తావన కోసమని నేను ఈ పూహనగానే ఇవన్నీ నాకు గుర్తుకొచ్చాయన్నమాట. సరే, ఇప్పుడు కూడా మరి ఏదైనా సందేహం వస్తే ప్రామాణిక పీఠం ఏదయ్యా అంటే శృంగేరి పీఠమే. ఎక్కడైనా వాదైన చోటులను అని, వాదైన చోటుల్లో భారతం ప్రమాణం అంటారే. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా ధార్మిక విషయాల్లో వాదం వస్తే ప్రమాణం ఏమిటాయి అంటే శృంగేరి వెళ్ళాల్సిందే. వారు ఏం చెప్తే అదే ప్రమాణం. ఆయన పెద్ద ఆయన కానీ చిన్న ఆయన కానీ సంస్కృతం మాట్లాడుతుంటే ఆ వింటుంటే చెవుల్లో అమృతం పోస్తున్నట్టు ఉంటుందన్నమాట. వారి పాండిత్యం ఏంటి, ఆ శాస్త్ర పాండిత్యం ఏంటి, ఆ భాషా పాండిత్యం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుంటుంది కదా. సరే, ఇక్కడ దేవానాం పూర్ అయోధ్య అనేప్పుడు ఇన్ని విషయాలు వచ్చాయి మనకి. శ్రీ మహావిష్ణువు తర్వాడు ఈ అయోధ్యలోనే జన్మించాలనుకున్నాడు, శ్రీరాముడిగా అవతరించాలి అనుకున్నాడు ఆయన కదా. అటువంటిది అయోధ్యాపట్నం, అది మహారాజుగా ఏలుతున్నాడు. ఆ ఏలుబడి అంతవరకు జరిగిపోయింది. ఇందులో మనకి పనికొచ్చే విషయాలు పెద్దగా లేవు. ఇప్పుడు ఉన్న బలంగా ప్రత్యక్షమయ్యాడు విశ్వామిత్రుడు. అయ్య బాబోయ్, విశ్వామిత్రుడు అంతటి వాడు వస్తున్నాడు, ఇంతకన్నా మనకి ఆనందమేముంది అని అగ్గగ్గలాడిపోయి అప్పటి నుంచి ఇప్పటికదే సంప్రదాయం అండి. ఇప్పుడు దేశాన్ని ప్రధానమంత్రి అయినా, దేశాన్ని అనేటువంటి రాష్ట్రపతి అయినా మన శృంగేరి పీఠాధిపతి భారతీయ తీర్థస్వామి దగ్గర వస్తే సాగిలపడి మొక్కుతారు కదా. వీరికి మరి పదవి అయితే ఈ పదవి కన్నా వాళ్ళ పదవి గొప్పదనుకుంటాం కదా. కానీ ఆధ్యాత్మిక పదవుల ముందు రాజకీయ పదవులు దిగదుడిపే, అందుకని సాష్టాంగ పడిపోతారంతే. కనుక అక్కడ ఆనాడును కూడా అయోధ్య అధిపతి దశరథ మహారాజు గబగబా వెళ్ళిపోయాడు, నమస్కారం పెట్టాడు, చేతులు జోడించాడు, లోపలికి ఆహ్వానించాడు. అయ్యా కూర్చోండి అన్నాడు, కూర్చోబెట్టాడు. చెప్పండి స్వామి, మీకు నేనేమి చేయగలవాడు, మీకేం కావాలో చెప్పండి, ఏం కావలసిన ఇచ్చేస్తాను, ఏం కావలసిన చేసేస్తాను. ఇదే కొంచెం మన వాళ్ళకి అత్యుత్సాహం ఉంటుంది చాలామందికి. అయ్యా మీరు ఎందుకు వచ్చారు చెప్పండి ముందు అడగచ్చు. వాడు చెప్పిన తర్వాత వీటి విషయాన్ని ప్రస్తావించవచ్చు. ముందే తొందరపాటు, మీకేం కావాలో చెప్పండి, ఏదైనా అంటే ఏదైనా ఇచ్చేయగల సామర్థ్యం నా దగ్గర ఉన్నది అన్న అహంకారమేగా. మన్మధుణ్ణి ఒకప్పుడు దేవేంద్రుడు పిలిచాడు. దేవేంద్రుడు అంటే సామాన్యం అండి, ముల్లోకానికి అధిపతి అయిన, స్వర్గానికి ప్రధానంగా అధిపతి. అలాంటి దేవేంద్రుడు ఓసారి రమ్మనమని మన్మధుణ్ణి పిలిచాడనేటప్పటికీ, ఇప్పుడు మన్ని ప్రధానమంత్రి మోడీ గారు ఒకసారి కడిమల వరప్రసాద్ గారు ఒకసారి రమ్మనమనండి, ఒకసారి అతనితో మాట్లాడి పని ఉంది అని నాకు ఎవరితో కబురు చేశాడు అనుకోండి, అసలు ఇంకా నాకు తిండి మీద నిద్ర మీద ధ్యాస ఉంటుందండి, బోర్లగిలా పడిపోయి దొరుకుంటూ వెళ్ళిపోనా. నన్ను అంటే మోడీ గారు రమ్మనమని పిలవడం ఏంటి, ఇంకా ఆనందం అత్యుత్సాహంగా ఉంటుంది. వెడతాను, ఏం మాట్లాడుతున్నా నాకే తెలియదు, ఏం మాట్లాడకుండా ఉండాలి అక్కడే జాగ్రత్తగా. అసలు ఆయన ఎందుకు పిలిచారు, ఆయన నోటమిటి రావాలి కానీ మనం తొందరపడకూడదు. వెళ్ళి ఊరికే నమస్కారం పెట్టారయ్యా, మీ తర్వాత నన్ను రమ్మనమని పిలవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను, చాలా సంతోషం అండి, ఈ వినయ ప్రకటన మాత్రమే జరగాలి.
కానీ మన్మధుడు ఏం చేశాడు? అక్కడ వెళ్ళగానే దేవేంద్రుడు చూడగానే ఆ ఆనందంలో తప్పిపోయి 33 కోట్ల మంది దేవతలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంతమందిని వదిలేసి ఆ దేవేంద్రుడు నన్ను ఒక్కడే పిలిచాడు అని ఒక ఆనందం. పైగా దేవేంద్రుడు కూడా ఏం చేశాడు? తనకి 1000 కళ్ళు ఉన్నాయి కదా, 1000 కళ్ళతోటి ఒక మన్మధుడిని చూశాట, ఇంకెవరిని చూడకుండా. మామూలుగా ఒక పెద్ద సభలో ఏ ముఖ్యమంత్రి లాంటి వాడైనా మన వంక తేరిపారు చూశాడు అనుకోండి, అయ్యి బాబు సీఎం గారు నన్నే చూస్తున్నారండి, వాళ్ళతో నన్నే చూశారండి అని లోపల ఏదో ఆనందం వచ్చేస్తుంది మనకి. దేవేంద్రుడు అంతటి వాడు 1000 కళ్ళు తన మీదే సారించేటప్పటికీ ఇంకా మైకం కమ్మేసింది మన్మధుడు. వెంటనే చెప్పు దేవేంద్ర, నన్ను కబురు చేసావు ఎందుకు? నా నుండి ఏం ఆశిస్తున్నావు? నేను తలుచుకుంటే ఏదైనా చేసేయగలను. కుర్యాం హరస్యాపి పినాకపాణే ధైర్యచ్యుతిం కే మమ ధన్మినోన్యే. నేను ఎవరి మీద బాణ ప్రయోగం చేయాలా? ఎవరైనా కొట్టాలా? మన్మధుడు దూపిస్తారు, ఎవరినో బాణొచ్చు కొట్టాలి. వాడు కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నాడు, వాడు దృష్టిని శృంగారం వైపు మరల్చాలి. అందుకే మన్మధుడు అవసరం. మన్మధుడు శక్తి అదే కదా. ఎవరిని కొట్టాలో చెప్పు. ఇదిగో నేను కొట్టాననుకో, మామూలు వాళ్ళని కొట్టడం కాదు, పినాకం అనేటువంటి ధనుస్సును చేతిలో పెట్టుకుని 3 నేత్రములు కలిగినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడే, ఆ ఈశ్వరుడు నేను కొట్టేస్తాను. కుర్యాం హరస్యాపి పినాకపాణే ధైర్యచ్యుతిం కే మమ ధన్విన అన్యే. మిగతా ధానుష్కులు నాకు లెక్క, పరమేశ్వరునే కొట్టుబడేయగలను నేను. చెప్పు ఎవరు కొట్టబడ్డావు అన్నాడు. ఇంకెవరిని ఎందుకు, ఆ పరమేశ్వరుని కొట్టు అన్నాడు. అయిపోయిందా? పరమేశ్వరుని కొట్టడం పెట్టడం. నేను మాట వరుసకి నన్ను మాట వరుసలేం కుదరవు అనేసావు కదా, చచ్చినట్టు వెళ్ళి కొట్టన్నాడు. ఎందుగా నోరు ధారణం చెప్పండి. అలాగే నోరు ఎత్తకుండా ఉంటే మామూలుగా ఆయన ఏవిడికి అడిగినా బాబు ఏదో చిన్నగా పనులు చెప్పాలి కానీ మరి ఈశ్వరుని కొట్టమంటావేంటి, నా వల్ల కాదు అని దండం పెట్టేస్తే దేవేంద్రుడు ఏం చేయలేడు. అన్నావు కదా నువ్వే, మాట నిలబెట్టుకో. చచ్చినట్టు వెళ్ళాల్సి వచ్చింది, కొట్టాల్సి వచ్చింది. మాడిపోయి మసిపోయాడు ఇక్కడ. తర్వాత ఏదో పాపం పార్వతీ దయ వల్ల మరి ఇలాంటి వాళ్ళు కనపడితే ఇప్పుడు నేను ఇది ఎవడైనా కొట్టేస్తాడు. కాబట్టి మనుషులకి కనబడకుండగా అతని పనులు అతను చేయగలగాలి. కాబట్టి అరంగుడిగా ఇతనికి జీవశక్తిని ఇస్తున్నాను అన్నాడు పరమేశ్వరుడు. ఇలా ఉంటాయి. విశ్వామిత్రుడు వచ్చాడు. అయ్యా తమరికి ఏం కావాలని అడగాలి, మీకు ఏం కావాల్సిన చేసేస్తాను చెప్పండి అన్నాడు. ఏం లేదయ్యా, యాగం చేస్తున్నాను, కొంతమంది రాక్షసులు వచ్చి విఘ్నం కలిగిస్తున్నారు, ఏదో మరి దారుణంగా రక్తాన్ని ఆ అగ్నిగుండంలో పోసి మంటలు ఆర్పేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది, మాంసపు ముక్క అందులో వేసేస్తున్నారు, మళ్ళీ అంతా తీసేసి కడిగేసి మళ్ళీ పవిత్రంగా తేరి మళ్ళీ మొదలెట్టారు. మళ్ళీ అదే పని చేస్తున్నారు, మళ్ళీ అంతా తీసేసి కడిగేసి పేడతో ఎలికేసి మళ్ళీ అగ్నిగుండం తయారు చేసుకుని మళ్ళీ మొదలెట్టడం. వాడు మళ్ళీ పాడు చేయడం ఎప్పటికయ్యారు. కాబట్టి ఆ రాక్షస సంహారం కోసమని, రాక్షసుల నుండి నాకు యాగరక్షణ కల్పించడం కోసమని నేను నీ దగ్గరికి వచ్చావు. సత్య కదా, నా చతురంగ బలాలతో వచ్చేస్తాను నేను. నువ్వు అక్కర్లేదయ్యా, మరి ఇంకెవరు కావాలి? మీ అబ్బాయి ఉన్నాడే రాముడు, అతన్నే పంపించు. రాముడిని యుద్ధానికి పంపడం ఏమిటి? పైగా రాక్షసులతో యుద్ధానికి పంపడం ఏమిటి? వాడు నిశాచరుడు, అంటే రాత్రి వేళ మాత్రమే బలం పెరిగి ఎక్కువగా యుద్ధాలు చేయడానికి ఆసక్తి చూపించేవారు రాక్షసులు. మా అబ్బాయో ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన. ఇంకా 16 ఏళ్ళు కూడా పూర్తిగా నిండలేదు. అంటే 17 వెళ్ళి 16 వస్తూ ఉన్నాయన్నమాట. అంతేకాదు పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు నా రాముడు. అంటే పద్మముల వంటి రాజీవలోచన, పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు అంటే అందగాడు అని మాత్రమే అర్థం కాదు. అక్కడ పద్మములు సూర్యాస్తమయం కాగానే ముడుచుకుపోతాయి, సూర్యోదయం అయినప్పుడే తెరుచుకుంటాయి. నా రాముడు కూడా ఎంత సంటి పిల్లాడంటే ఇలా సూర్యాస్తమయం అవుతుండగానే నిద్రకెళ్ళి వచ్చేస్తాయి వాడికి. రాత్రి వేళ నిద్రకి ఆగలేడే, రాత్రి వేళే ప్రధానంగా యుద్ధం చేసేటువంటి రాక్షసులతో నా కొడుకు ఎలా యుద్ధం చేస్తాడయ్యా? అదేమి కుదరదు, నేనే వస్తాను యుద్ధానికి, రాముడిని మాత్రం అడగద్దు. నరామం నేతుమర్హసి, రాముడిని తీసుకువెళ్ళడం నీకు న్యాయం కాదయ్యా అన్నాడు. మరైతే మాట ఎందుకు ఇచ్చావు?
నీకేం కావాలో చెప్పు, ఏదైనా చేసేస్తానన్నావు కదా. ఏదో అన్నానండి ఇలాంటి అడుగుతాను అనుకోలేదు కుదరదు అనేసావు కదా మహారాజువి. నీ వంశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఆడిన మాట తప్పారా? చేస్తాను అన్న పని చేయకుండా ఊరుకున్నారా? ఇస్తాను అన్నది ఇవ్వకుండా ఊరుకున్నారా? ఇవాళ నువ్వు మాట ఇచ్చి నిమిషం కాలేదు, నిమిషంలోనే మాట తప్పేస్తావా? నువ్వు వస్తావా? నువ్వెవరికి కావాలి? నీ చతురంగ బలాల వరకు కావాలి. నాకు నీ రాముడే కావాలి. రాముడే ఏమిటండి, వాడికి యుద్ధం గట్రా చేత కాదు. వాడి వల్ల మీకేంటి ఉపయోగం? అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం. నీకేం తెలుసు రాముడి గురించి? ఏదో పుట్టక లేక కలిగాడు కనుక గారంతో పెంచావు. ఏదో హంసదూరిగా తల్పాలపై పరుండు పెట్టావు, బంగారపు చెంచాలతో అన్నం తినిపించావు, అంతే తెలుసు నీకు. అహం వేద్మి, నేను ఎరుగుదును. ఎవరిని? రాముణ్ణి. ఎలాంటి రాముణ్ణి? సత్యపరాక్రమం. అసలు ఇంతవరకు విశ్వామిత్రుడు రాముణ్ణి కంటితో చూసి కూడా ఉండకపోవచ్చు, చూసే అవకాశం లేదు. అయినా నాకు తెలిసే నీ రాముడి గురించి, మా రాముడి గురించి మీకెలా తెలుస్తుంది, మీరెప్పుడు చూశారు అంటే సత్యపరాక్రమం. నిజమైన పరాక్రమం అంటే ఇవాళ ప్రపంచంలో ఒక్క రాముడిది ఒక్కడిది ఇంకెవ్వరిది కాదు, అది నాకు తెలుసు. నీకేం తెలుసు? గారం చేయడం తప్ప. చూడండి, ఇప్పుడు మహాపరాక్రమం అని కదా అంటారు. వాడు మహాపరాక్రమవంతుడండి అంటారు ఎవరినైనా, చాలా గొప్ప పరాక్రమవంతుడండి అంటారు. కానీ సత్యపరాక్రముడు అన్న మాట రాముని విషయంలోనే, అది కూడా విశ్వామిత్రుడు లాంటి ఒక మహానుభావుడు ప్రయోగించాడు, మహాశక్తిమంతుడు ప్రయోగించాడు. విశ్వామిత్రుడు తలుచుకుంటే ఏదైనా చేసేయగడు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన వాడు మజాకానా. అలాంటి వాడు అన్నాడు. సత్యమైన పరాక్రమం అంటే నిజమైన పరాక్రమం అంటే అదేంటి? సత్య పరాక్రమం, అసత్య పరాక్రమం, రెండు రకాల పరాక్రమాలు ఉంటాయా? ఉంటాయి ఖచ్చితంగా. ఒకటే బాణము అన్న మాట రాముని విషయంలో తప్ప ప్రపంచంలో ఇంకెవరి విషయంలోనైనా ఉందా? ఒకే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య అని కదా. మరి ఎంతమంది వీరులు లేరు రాముడికి ముందు, ఎంతమంది వీరులు లేరు రాముడికి తర్వాత? ఎవరికైనా వచ్చిందా ఒకటే మాట, ఒకటే బాణం అన్నది? అదే సత్యపరాక్రమం. అంటే ఒకటే బాణం అంటే అర్థం ఏంటి? అతను అంబుల పొదిలో ఒక్క బాణమే ఉంటుంది, అదే వేస్తాడని అర్థమా? ఓ బాణం వేసాక రెండో బాణం వెయ్యడని అర్థమా? వేసిన ప్రతి బాణము కూడా గురి తప్పకుండా తగిలి తీరుతుంది, అది ఒకటే బాణం అంటే. రెండో బాణం అంటే ఇంకో దాని మీద గురి పెట్టడానికి ఒక లక్ష్యం ఉంటుంది, దాన్ని గురి పెడతాడు. మిగతా వాళ్ళు ఆ గురి తప్పిందనుకోండి ఇంకో బాణం తీస్తారు, అది గురి తప్పిందనుకోండి ఇంకో బాణం తీస్తారు. రామునకు గురి తప్పుట అనేది ఉండదు. ఒక బాణం కొట్టాడంటే తగిలి తీరాల్సిందే. రెండో బాణం తీసాడు ఇంకోళ్ళు ఎవరో కొట్టాలి, ఆ వ్యక్తిని కొట్టడానికి. ఒకవేళ ఆ వ్యక్తికి తగిలి కూడా ఆ బాణపు శక్తి కంటే అతని శక్తి ఎక్కువైతే, అతను చనిపోకపోతే ఇంకా దెబ్బ గట్టిగా తగలడం కోసం ఇంకోసారి బాణ ప్రయోగం అక్కడే చేస్తాడు. అది కూడా ఒక్క రావణాసురుడి విషయంలోనే చాలా బాణాలు ప్రయోగించాల్సి వచ్చింది తప్ప లోకంలో ఇంకెవరి మీద ఒక్క బాణంతో కొడితే చావడమే, అంతే, నో డౌట్. అది సత్యపరాక్రమం అంటే నిజమైన పరాక్రమం. అంతేకాదు, సత్యేన పరాన్ను లోకాలను ఆక్రమితి సత్యపరాక్రమ. తన సత్యంతో పరలోకాలను ఆక్రమించుకునే శక్తి రాముడికి ఉన్నదయ్యా. పరలోకాలు అంటే ఉత్తమ లోకాలు, ఉన్నత గతులు. ఇది దేనితోనో మన పూజలతో, పురస్కారాలతో, యజ్ఞాలతో, యాగాదులతో పొందడం ఎంతవరకు తెలియదు, కానీ సత్యం వల్ల ఖచ్చితంగా పొందుతారు. సత్యమునకున్నంత శక్తి ఈ లోకంలో మరి దేనికి లేదు. అందుకనే సత్యమేవ జయతే అన్న మాట ఉంటుంది. లోకంలో జయించేది ఏదైనా ఉందా అంటే అది సత్యం మాత్రమే. ఆ సత్యం బాగా పట్టుకున్నవాడు నీ రాముడు. కాసేపట్లో తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది కదా. వెళ్ళాక వచ్చాక తర్వాత కాండలోకి వెళ్ళిన తర్వాత బాలకాండ వదిలేస్తే నిజంగా సత్యం కోసం 14 ఏళ్ళు అడవికి వెళ్ళిపోయాడు కదా. ముందే చెప్పేశాడు సత్యపరాక్రమణ అంటే నీ కొడుకయ్యా, కనుక నాకు నీ కొడుకే కావాలి, ఇస్తావా, మాట తప్పుతావా, వెళ్ళిపోమంటావా అన్నాడు. అప్పుడు ఈయన వశిష్ఠుడు ఈయన మాట అన్నాడు. అహం వేద్ని మహాత్మానం రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రముడు అన్న సంగతి నేను ఎరుగుదును. నేను కాకుండా వశిష్ఠుడికి తెలుసు, ఇంకా మిగిలిన ఋషులకు తెలుసు, మీకెవరికి తెలియదయా, మీరందరూ కూడా మానవ మాతృలు అన్నాడు. రాముడు ఎందుకు వచ్చాడో మాకు తెలుసు. నీ కడుపును పుట్టినది మాత్రం చేత
నీలాంటి వాడు అనుమతులు అనుకోకే, నీకన్నా తక్కువ శక్తి లాంటి వాడు అనుకోకే, నీ అదృష్టం పోవుడు నీ కడుపులో పుట్టాడంతే. అంత మాత్రం చేత నువ్వు నీ కొడుకు ఒకటే మాత్రం కాదు, ఇస్తే లేదా విడిపోతా అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటాడు, ఇతను ఆ కొడుకు మీద మమకారంతో ప్రలోభపడిపోతూ ఉంటే, బాధపడిపోతూ ఉంటే, ఇక్కడ కూడా చూడండి, ఒక పెద్ద కష్టం రావడానికి ముందు ఓ చిన్న కష్టం వస్తే ఈ చిన్న కష్టం అనుభవించినటువంటి అనుభవంతో పెద్ద కష్టాన్ని కొంతసేపు అనుభవించగలుగుతారు. ఇంకా అనుభవాన్ని మించిపోతే ప్రాణం వదిలేస్తే వేరు కనీసం కొన్ని గంటలైనా బతుకుతారు. సరిగ్గా దశరథునికి రాబోయే కష్టానికి ముందు చిన్న కష్టం అనమాట. చిన్న అంటే ఫైనల్ టెస్ట్ వెళ్ళే ముందు ప్రిలిమినరీ టెస్ట్ అనమాట. నాయన ఎంతకైనా పెద్ద కష్టం నీకు రాబోతోంది, దాన్ని భరించాలి అంటే ముందు చిన్న కష్టం. భగవంతుడి యొక్క ఘటన అట్లా ఉంటుంది. అందుకని వశిష్ఠుడు అన్నాడు, ఏమయ్యా నాకు తెలియగలుగుతాను, విశ్వామిత్రుడికి రాక్షసులను సంహరించడం చేతకాకే మన దగ్గరికి వచ్చాడంటావా? నువ్వెడతానంటున్నావు, ఆ బాడికి విశ్వామిత్రుడు కొట్టేస్తాడు. ఇవాళ ప్రపంచంలో విశ్వామిత్రుడి దగ్గర ఉన్నన్ని అస్త్రములు మరి ఎవ్వరి దగ్గర లేవు. అంత గొప్పగా సంపాదించాడు ఆయన తపస్సు అలాంటిది. పైగా క్షాత్రబల సంపన్నుడు. ఇక్కడ తేడా ఏమిటంటే, కౌరవులు పాండవులు ఉన్నారు, ద్రోణుడి దగ్గర విద్యాభ్యాసం చేశారు, యుద్ధ విద్య. ఇక్కడ రాముడు ఉన్నాడు, వశిష్ఠుడి దగ్గర చదువు నేర్చుకున్నాడు, విశ్వామిత్రుడి దగ్గర నేర్చుకున్నాడు, అంటే అస్త్రాలు సంపాదించాడు. ఇక్కడ ద్రోణుడి దగ్గర బ్రాహ్మణత్వమే ఉంది, క్షత్రియత్వం లేదు, క్షాత్రము లేదు. ఇక్కడ వశిష్ఠుడి దగ్గర కూడా క్షాత్రము లేదు, కానీ విశ్వామిత్రుడి దగ్గర క్షాత్రం ఉన్నది. రావణాసురుడు లాంటి వాడిని కొట్టాలి అంటే క్షాత్ర విద్య, క్షాత్రము కూడా గురుత్వం వహించాలి. అక్కడ కేవలం బ్రాహ్మణత్వం గురుత్వాన్ని వహించితే ఆ యుద్ధంలో రావణాసురుని కొట్టేంత పరిస్థితి రాదు. కాబట్టి క్షాత్రానికి ఉన్న శక్తి వెరిగిన బ్రాహ్మణ శక్తి తపస్సుకు పనిచేస్తుంది, కానీ క్షత్రియ శక్తి దుర్మార్గాన్ని అరికట్టడానికి ఉపయోగిస్తుంది, శత్రువులను నశింపజేయడానికి ఉపయోగిస్తుంది. అందుకని ఇక్కడ విశ్వామిత్రుడు వచ్చాడు, అతని దగ్గర అస్త్రాలు ఉన్నాయి. అంటే రాముడు ఏదో భావికాలంలో ఘనకార్యాన్ని సాధించవలసి ఉన్నది, ఆ సంగతి ఆయనకు తెలుసు. అలా సాధించాలి అంటే రాముడికి కొన్ని అస్త్ర విద్యలు ఇవ్వాలి, అది ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ అస్త్ర విద్యలన్నీ నీ కొడుక్కి ప్రసాదించడానికి వచ్చాడు, అనుగ్రహించడానికి వచ్చాడు తప్ప నీ కొడుకుని నీ నుండి దూరం చేయడానికి కాదు. ఎంత అదృష్టం, నీ దగ్గరికి వచ్చి తలుపు కొడుతుంటే తలుపేసుకుంటానంటే, సిరి వస్తుంటే మోకాలు అడ్డు పెడతానంటావేంటయ్యా? పంపించు, నీకేం బెంగలేదు. నీ రాముణ్ణి క్షేమంగా కళ్యాణరాముడిగా తిరిగి అప్పగించుతాడు, నేను నీకు మారుస్తున్నాను అన్నాడు. ఇంకా వశిష్ఠుడు మాటిస్తే అభ్యంతరం ఉండదుగా, నమ్మకం. కులగురువు కదా వశిష్ఠుడు అంటే. అదేం వశిష్ఠుడండి బాబు, వాళ్ళనానికి ఈయన కిరీటం పెట్టాడు, వాళ్ళనానికి ఈయన కిరీటం పెట్టాడు, వాళ్ళనానికి ఈయన కిరీటం పెట్టాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటిదాకా ఉన్నాడు. ఆఖరికి రాముడికి ఆయనే, దశరథుడికి ఆయనే, వాళ్ళనానికి వాళ్ళనానికి, అలాగా కులక్రమాగతంగా వస్తున్నటువంటి గొప్ప గురువు ఆయన కదా. అలాంటి వశిష్ఠుడు చెప్పాడు గనక నమ్మకం కలిగింది. సరేనైనా జాగ్రత్తగా వెళ్ళరా అంటే లక్ష్మణుడు కూడా లక్ష్మణుడు కూడా వెంటబడ్డ అలవాటు అతని. అదే విచిత్రం, రాముడు ఉన్నాడు, కౌసల్యాదేవి యొక్క సంతానం. అంటే మనం ఇవాళ బాలకాండ పూర్తి చేసుకోవాలనుకున్నాక శ్రీరామ జననం మీరు పది కాన్సన్ట్రేట్ చేయలేదు, సరాసరిగా విశ్వామిత్రుడు తీసుకొచ్చేసాం. సంతానం లేక బాధపడుతూ ఉంటే ఋష్యశృంగ మహర్షిని తీసుకువచ్చి చూడండి, అక్కడ కూడా వశిష్ఠుడు ఉన్నాడుగా, ఆయనకన్నా విద్యలు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఋష్యశృంగుని తీసుకొచ్చి యాగం చేయించుకోమన్నాడు. ఎందుకని? వశిష్ఠుడు ఎంత గొప్పవాడైనా ఈ మహారాజులు వాళ్ళ రాజకీయాలు, ఎత్తులు పై ఎత్తులు, రాజ్యాంగాలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, తంత్రాంగాలు, యంత్రాంగాలు, మంత్రాంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో బుర్ర ఆ తపస్సు నుంచి కొంచెం ప్రక్కకు వచ్చింది. ఋష్యశృంగుడు ఎలాంటి వాడంటే, ఓసారి అడవికి ఆడవాళ్ళు పెడితే, మీరు ఇలా ఉన్నారేంటి, మనుషులు ఇలా మాలా ఉంటారు కదా, మీరు మాలా కాకుండా ఇంకోలా ఉన్నారేంటి అని అడిగాడు. ఆడది అనే ఒక వ్యక్తి ఉంది, జీవి ఉంది లోకంలో అని కూడా తెలియదు. అలాగే పూరులు, గాజులు లాంటి వస్తువులు ఆ పిండి వంటలు పట్టుకు పెడితే తిని, ఇదేంటి ఈ కాయలు పళ్ళు మా అడవిలో ఎక్కడ ఏ చెట్టుకి కాయవే, ఇవి మీ ఊళ్ళో చెట్టుకు కాస్తాయా, ఇలా ఉన్నాయేంటి, వీటి పేర్లు ఏమిటని అడిగాడు.
అంటే బొత్తిగా లోకము తెలియకుండగా తపస్సే నేను తపస్సు చేసుకోవడం కోసమే పుట్టాను అన్నట్టుగా ఆయన తపస్సులో మునిగిపోయాడు. తండ్రి అలా పెంచాడు. కాబట్టి తర్వాత మరి రోమపాల మహారాజు ఆయన రాజ్యానికి క్షామం వస్తే ఈయన వచ్చి అడుగెడితే చాలు వర్షం కురుస్తుంది అని ఆయన చెప్తే ఆయన పంపడానికి ముందు వేస్తులను పంపించి స్త్రీమూర్తులను చూసే పరిస్థితి కల్పించి కొంచెం ఆకర్షణ కలిగించి తన రాజ్యానికి రప్పించి తన కుమార్తెను చెప్పేట్టు చేసి అక్కడే ఉండిపోయేలా చేస్తే అక్కడ ఉన్న క్షామం కాస్త పోయింది. కాబట్టి అంత గొప్పవాడు ఋష్యశృంగుడు అంటే. శృంగేరి అదే, శృంగేరి అంటే ఋష్యశృంగపురమేనండి. అక్కడ చేసేయండి ఆయన. ఆయన ఋష్యశృంగ మహర్షి కారుమోపిన స్థలం అది. అందుకే దానికి ఆ శక్తి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా శంకరాచార్యుల వారు దాన్ని ఎంచుకోవడానికి ఇది ప్రధానమైన కారణం. ఈనాటికి దాని ప్రభావం పెరుగుతోందంటే దానికి కారణం అది ఆ ఋష్యశృంగ మహర్షి. సరే, అందుకని ఆయన రప్పించబోయే అన్నాడు, రప్పించాడు, యాగం చేశాడు. యాగంతో పాటు పుత్రకామ ఇష్టి అని ఆయన చేశాడు. దాంతో సరే యజ్ఞపురుషుడు వచ్చాడు, పాయసం ఇచ్చాడు, ఒక పద్ధతిలో పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత అంటే సగం పట్టుకెళ్ళి కౌశల్యకి ఇచ్చేశాడు. మిగిలిన సగం అంటే 2 భాగాలు చేసి ఒక భాగం సుమిత్రకి ఇచ్చాడు. మిగిలిన భాగం 2 భాగాలు చేసి కైకో భాగం ఇచ్చాడు, మళ్ళీ సుమిత్రకో భాగం ఇచ్చాడు. ఇలా ఎందుకు చేశాడు అంటే ఏమో, ఇంకా వ్యాఖ్యాతులైనా మరొకరైనా ఎవరు బుర్రకు తోసినట్టు చెప్పుకోవడమే తప్ప దశరథుడు ఏం చెప్పలేదు నేను ఇందుకోసం ఇలా చేశాను అని. వశిష్ఠుడు చెప్పరా ఎందుకు చేశాడు ఆయన. ఒకటేంటంటే విష్ణుమూర్తికి అంశాలు ఆయా పద్ధతులలో ఇక్కడ కుర్రాళ్ళుగా కొడుకులుగా పుట్టారు. విష్ణుమూర్తిలో సగం వచ్చేది ముందు రాముడికి, అప్పుడే రాముడికి శక్తి ఉంటుంది. అందుకని రాముడు అలాగా కాంటెక్క కీంటెక్కి ఎవరికైనా సరే, ఎందుకని విష్ణువులో సగభాగం కాబట్టి ఇలాగ అందుకోసమని అంశాలు అలా ఏర్పడ్డాయి. సరే, పిల్లలు పుట్టారు, ఆ రకంగా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, అంత బాగానే ఉంది. ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చాడు. అమ్మయ్య రామచరణం చెప్పుకోలేదు అనుకున్నాం కదా, అది కూడా చెప్పేసుకున్నాం. సరే, ఇప్పుడు విశ్వామిత్రుడితో కూడా పంపించేశాడు. కూడా పంపిస్తుంటే అండి అప్పుడే మీకు ఎండకన్నెరుగుండి పెరిగిన పిల్లాడు కదా. ఇప్పుడు తర్వాత మరి మనకి అయోధ్యకాండలో వస్తుంది, రేపటి రోజున వస్తుంది. ఏమిటంటే నారచీరలు కట్టుకుని అడవికి వెళ్ళమంటే రాముడు దడదరా కట్టేస్తున్నాడు, లక్ష్మణుడు దడదరా కట్టేస్తున్నాడు, సీతాదేవి కట్టుకోవడం జాతకాలేదు. ఆడప్పుడు పట్టు చీరలే తప్ప నారచీరలు ఎక్కడ కట్టుకుంది. అప్పుడు ఆ చీరపై నుంచి నారచీర ఎలా కట్టుకోవాలో అలా కట్టి ముడేసి చూపిస్తున్నాడు రాముడు. అప్పుడు వశిష్ఠుడు కైకిన నానా తిట్లు తిట్టి, నువ్వు రాముడు మాత్రమే అడవికి వెళ్ళాలన్నావు, లక్ష్మణుడు స్వచ్ఛందంగా వెడుతున్నాడు, సీత స్వచ్ఛందంగా వెడుతోంది, వాళ్ళకు కూడా నారచీరలు కట్టుకోవాలన్న నియమం పెట్టడానికి నువ్వెవరు అని అడిగాడు. నీకు ఎవరిచ్చారో అధికారం, నువ్వు అడిగిన వరాల్లో ఇది లేదు కదా అన్నాడు. కనుక ఆవిడ ఆభరణాలు ధరించి పట్టు చీరలు కట్టుకునే వెడుతుంది అంటే అలాగే పంపడం జరిగింది. మరి సీతకి చేతగా లేదు, రాముడికి ఎలా చేతనైంది, లక్ష్మణుడికి ఎలా చేతనైంది, దడదరా కట్టేస్తున్నారు వాళ్ళు అంటే విశ్వామిత్రుడు కూడా వెళ్ళినప్పుడు మరి ఒక మహర్షి కూడా వెళుతున్నప్పుడు ఋష్యాశ్రమంలో ఉంటారు కనుక ఆ పద్ధతులు పాటించాలి కాబట్టి నారచీరలు కట్టుకుని ప్రయాణం చేశారు. అక్కడ అలవాటైంది ఋషి ఆశ్రమాల్లో జీవనం ఎలా ఉంటుంది ఏమిటి అనేది. బయలుదేరి వెళ్ళారు. దారిలో ఎన్నెన్ని సంఘటనలు నుండి బాలకాండలో నుండి ఇవన్నీ తీస్తే బాలకాండ ఎంతో ఉండదు అసలు. ఎన్నెన్ని కథలో ఓ ప్రాంతం కనిపిస్తుంది, ఇది ఎలా ఉంది ఏమిటండి అడుగుతాడు, ఆ కథ మొత్తం చెప్పేస్తాడు. అంటే గంగానది ఉందంటే గంగానది వృత్తాంతం మొత్తం చెప్పేస్తాడు, తాటగా వృత్తాంతం మొత్తం చెప్పేస్తాడు, అహల్య వృత్తాంతం మొత్తం చెప్పేస్తాడు. అక్కడ మరి అహల్య గౌతముడు నడుస్తూ ఉంటే అప్పుడు ఇతని కాలి పట్టుకురేలు తగిలి అహల్య రాయిలా పడుంది అనుకుంటారు. రాతిని చేసినట్ట రాయేం కాదు, అంటే రాయిలా పడుంది కానీ రాయి కాదు, నిశ్చేతనంగా పడి ఉంది. అంటే జస్ట్ లైక్ ఏ కోమా పేషెంట్ బతికే ఉంటాడు, ఊపిరి ఆడుతూ ఉంటుంది కానీ మాట మాట్లాడు, కన్ను విప్పి చూడు. సరిగ్గా అహల్య అదే పరిస్థితి. ఎందుకంటే జరగరాని పని జరిగిపోయింది. ఇప్పుడు ఈమెకు ఆ దోషము నుంచి నివృత్తి కావాలి కనుక ఒక శిక్ష వేయాలి, ఆ దోషము నుంచి పోగొట్టాలి, ఏమంటారు ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకని ఏం చేశాడు, కొంతకాలం పాటు నిశ్చేతనంగా పడుండు. అలా పడుంది, మేర దుమ్ము బూడిద కప్పేసింది.
లోపల ఎవరో మనిషి ఉన్నారని కూడా ఎవరికి తెలియదు. అలా ఎంతకాలం పడుతుందో తెలియదు. మరి ఎప్పటికండి శాప విమోచనం జరిగింది, తప్పే జరిగింది, తెలుసో తెలియకో కర్మ కాలి మొత్తం దోషం జరిగింది, మీరు శిక్షించారు, బాగానే ఉంది. ఈ శిక్షకు ఒక అవధి కావాలి కదా, ఎప్పటికీ అని అడిగితే, ఒకనాడు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరించి భూమి మీద నడుస్తూ ఇక్కడికి వస్తాడు. అతని పాద స్పర్శ నీకు కలిగిన నాడు నీకు శాపమోచనం కలుగుతుంది అని చెప్పాడు గౌతముడు. వాళ్ళని మహర్షులు రాబోయే పుట్టని పెట్టక పేరు చెప్పిన వాడు ఎప్పటికి పుడతాడో తెలియదు. అప్పటికి ఇంకా దశరథుడు అనేవాడు పుట్ల, వాళ్ళ నాన్న కూడా పుట్టలేదు. ఎప్పుడో ఈ ఇక్ష్వాక వంశంలో ఒకడు పుడతాడు, అతనికి శ్రీరాముడు అని పేరు పెడతాడు. మహావిష్ణువే సాక్షాత్తుగా పుడతాడు, వారికి శ్రీరాముడు అని పేరు ఉంటుంది. అతను ఇలా వస్తాడు, అతని పాదస్పర్శ నీకు తగులుతుంది, అప్పుడు నీకు శాపమోచనం కలుగుతుంది అన్నారు. త్రికాలజ్ఞులంటే వారి దగ్గర మరి. అలాగే రావణాసుడు బ్రహ్మాండంగా దారుణంగా ఈ దుండగాలు చేసేస్తున్నాడు, ఆగడాలు చేసేస్తున్నాడు, ఎవరు కూడా భరించలేకపోతున్నారు. అప్పుడు దేవతలంతా కూడా అప్పుడు ఆగడాలు చేస్తున్నప్పుడు అతని వల్ల బాధపడి ప్రాణం వదిలేసిన వాళ్ళల్లో ఒకడు అనరణ్యుడు. అనరణ్యుడు అనే మహారాజు రామునికి చాలా 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 పూర్వీకుడు. ఈ రావణాసుడు చంపేశాడు. అతను చంపేస్తే అప్పుడు అనరణ్యుడు ఏమంటాడంటే, నన్నేదో చంపుతున్నాను, నువ్వు ఆనందపడకు, ఇలా ఎంతమందిని చంపుతావో చంపు, నీకు అడ్డు లేదనుకుంటున్నావేమో, మా వంశంలోనే ఒకడు జన్మిస్తాడు, ఎప్పటికైనా నువ్వు మా వంశంలో వాడి చేతిలోనే మరణిస్తావు, మా వంశంలో ఒకడు శ్రీరాముడు అనేవాడు జన్మిస్తాడు, ఆ శ్రీరాముని చేతిలో నువ్వు మరణిస్తావు అని పేరుతో సహా చెప్పాడు. ప్రాణం వదిలించాడు అనరణ్యుడు. పుట్టిన బిడ్డకి పేరు కూడా పెట్టేసిన వారు, ఏదో ఆల్లేరు సూర్యులేరు కొడుకు పేరు సోమలింగం అన్నారే, నిజంగానే వాళ్ళు సోమలింగం అని పేరు చెప్పేయగలిగిన వారు మహనీయులు, మహాత్ములు. సరే, ఇక్కడ ఇలాంటి కథలన్నీ విశ్వామిత్ర మహర్షి రాముడికి లక్ష్మణుడికి అంటే యోజనాలు యోజనాలు నడిచి వెళ్ళాలి. సరైన ఆహారం ఉండదు, సరైన నిద్ర ఉండదు, కటిక నేల మీద పడుకోవాలి, కష్టం తెలియకుండా ఉండడం కోసం కథలు చెప్పాడు విశ్వామిత్రుడు కదా. మరి మనకు కూడా మన నాన్నమ్మరు అమ్మమ్మరు చిన్నప్పుడు కథలు చెప్పేవారు బాగా, మనం ఆ కథలు వినేవాళ్ళం. కథ చెప్తే కానీ నిద్ర కూడా పట్టేది కాదు మనకి. అమ్మ కచ్చెప్పు, అమ్మమ్మ కచ్చెప్పు, మా అమ్మ కచ్చెప్పు నిద్రపోతాన్ని, వాళ్ళ కోసం ఇటు కథలు చదివి ఉండాలి. ఇవాళ ఒరే నాన్న నీ కచ్చెప్తానంటే వద్దులే అంటాడు పిల్లడు. ఎందుకంటే వాడు సెల్ ఫోన్ కావాలి, సెల్ ఫోన్ ఇస్తేనే వాడు అన్నం తింటాడు, సెల్ ఫోన్ ఇస్తేనే చూస్తూ నిద్రలో జారుకుంటాడు. మా పిల్లల తయారైపోయారండి, సెల్ ఫోన్ ఇవ్వకపోతే అన్నం తినడం లేదండి, నిద్రపోవడం లేదండి. ఏంటి ఇలా తయారైపోయాడు? తప్పు వాళ్ళదా మందా? అసలు సెల్ ఫోన్ అనే ఒక వస్తువుని వాడి చేతిలో పెట్టింది ఎవరు? అది ఎలా ఆన్ చేయాలో చెప్పింది ఎవరు? అందులో కావలసిన ఛానళ్ళకి ఎలా వెళ్ళాలో చూపించింది ఎవరు? అన్నీ మనమే నేర్పేసి ఇప్పుడు అది ఇస్తేనే కానీ వాడు అన్నం తినడం లేదంటే తప్పు వాడిదా మందా? అంటే మన పనులు మనకి ఇబ్బంది కలగకూడదు, వాడి పని వాడు చేసుకోవాలి. సెల్ ఫోన్ వాడికి ఇచ్చేస్తే వాడు అందులో వాడు వీడియో గేమ్లో ఇంకోటి వాడు చూసుకుంటూ ఉంటే వీళ్ళ సీరియల్స్ వీడు చూసేసుకోవచ్చు. సీరియల్స్ కూడా ఆగిపోకూడదు పిల్లాడు వల్ల, ఎవడి బాధలు వాళ్ళవి, ఎవరి అవసరాలు వాళ్ళవి. అలాగే మరి పూర్వం ఇలా కథలు చెప్పేవారు. ఇక్కడ విశ్వామిత్రుడు కూడా అలాగే ఎన్నో కథలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్క తన కథ తప్ప, తన కథ మాత్రం అంటే శతానందులు చెప్తాడు, విశ్వామిత్రుడి యొక్క కథ మాత్రం శతానందులు చెప్తాడు. సరే, ఇలా వస్తూ ఈ కథలన్నీ అహల్యావృత్తాంతం లాంటి కథలన్నీ కూడా చెప్పాడు. అక్కడ శాపవిమోచన జరిగింది. జరగగానే అహల్య లేచి నిలబడగానే మనిషి మానవ రూపాన్ని ధరించగానే ఆవిడ పాదములు పట్టి నమస్కారం చేశాడంటే శ్రీరామచంద్రుడు. ఎందుకంటే ఆమె ఋషిపత్ని, బ్రహ్మమానస పుత్రిక, మహాపతివ్రత, చాలా గొప్పది. ఏదో ఒక దురదృష్టకర సంఘటన ఆవిడ జీవితాన్ని కాస్త పాడు చేసింది. తర్వాత మళ్ళీ ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత మళ్ళీ వెనుకటి పాపం వాళ్ళలో ఏమీ ఉండదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఓ దొంగతనం చేశాడు, దానికి కోర్టులో శిక్ష వేశారు, ఓ ఏడాది పాటు జైలు శిక్ష వేశారు. వాడు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత, అంటే వాడు దొంగతనం చేయడం వల్ల ఏ పాపం అయితే వచ్చిందో ఆ పాపం మొత్తం కడగబడిపోయింది జైలు శిక్ష అనుభవించడం వల్ల. ఇప్పుడు వాడు వచ్చాక వాడిని దొంగ అని మనం అనకూడదు.
అంటే ఆ పాపం మనకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఒకడు నేరము చేసి శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ పాత నేరంతో వాడిని కనుక మనం ఆక్షేపిస్తే ఆ పాపం మనకు తగులుతుంది. శిక్ష అనుభవించగానే పాపం మొత్తం పోయినట్టే. ఇక్కడ అహల్యకు పునర్జన్మ వచ్చింది. బ్రహ్మమానస పుత్రిక గౌతముని భార్య 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి ఆశీర్వచనాన్ని పొందాడు శ్రీరామచంద్రుడు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాయన ఒక ప్రదేశాన్ని చూపించాడు. ఏమిటిదంతా చాలా ఒక్క ప్రాణి కూడా కనబట్టం లేదు, ఒక్క మానవుడు కనబట్టలేదు, ఎవ్వరూ కనబట్టలేదు, మరీ నిర్జనంగా ఇలా ఉందేంటి ఈ ప్రాంతం అంతా. ఇంతవరకు ఎవరో ఒకళ్ళు ఎక్కడో కూడా ఎవరో కనిపిస్తూ ఉన్నారు. ఏ కొండ జాతి వాళ్ళు, ఆ పిల్ల జాతి వాళ్ళు ఉంటుంటారు కదా అడవిలో కూడా. ఇక్కడ ఎవరూ లేరు, అసలు ఏ ప్రాణి కనబట్టం లేదు. మరీ ఇంతలా ఉంది ఏంటంటే ఇక్కడ తాటక అనేటువంటి భయంకర రాక్షసి తిరుగుతూ ఉంది. అది కనబడ్డ ప్రాణం ఇంకా మేల్చలది. దానికి ఉన్నది ఆకలి ఇంత అంతా కాదు, దానికి 1000 ఏనుగుల బలం. అందుకని ఏ అంతటి బలవంతుడు దాని ముందు ఆగలేడు. ఎలాంటి ప్రాణి దాని ముందు. ఒకవేళ ఏనుగు బలమైంది, సింహం బలమైంది, సింహం ఏనుగుని చంపుతుంది, మరి 1000 ఏనుగుని చంపలేదు కదా. కనుక తాటక ముందు ఏ ప్రాణి నిలబట్టం లేదయా. ఇప్పుడు దానికి మీద ఒక కొడుకున్నాడు, 2 కొడుకులు ఉన్నారు. సుబాహుడు అనే ఒక కొడుకున్నాడు, మారీచుడు అనే కొడుకున్నాడు. ఈ తల్లి వాళ్ళు ఇలాగే మహాబలవంతుడు. వీళ్ళు ఏం చేస్తారంటే తపస్సు చేసేస్తారండి. వీళ్ళు బాగా చేతనైన విద్య ఏదైనా ఉందంటే అదొకటే. వాళ్ళు చేసినంత గొప్పగా తపస్సు మరం కాదు కదా, దేవతలు కూడా చేయలేదు. మనకి చేద్దామంటే మనకి శరీరం శ్రమ తట్టుకోలేదు. ఆ శ్రమకి ఎంతసేపు బాసిమటేసి కూర్చోగలం, గంటలు కూర్చోగలం. వాళ్ళు సంవత్సరాలు కూర్చుంటారు. లాగా కూర్చుంటే లేవడంతే. ఇంకా నీళ్ళు అక్కర్లేదు, నిప్పులు అక్కర్లేదు. దెబ్బకి దేవుడు దిగి రావాల్సిందే. ఏం కావాలి నీకు? నాకు చావు ఉండకూడదు. అది కుదరదు. పుట్టేసావు కదా, పుట్టావు కాబట్టి చావాలి. చావకుండా ఉండేటట్టు పుట్టకుండా ఉండాలి. అంటే మోక్షం పొందాలి. మోక్షం పొందేంతవరకు చావు తప్పదు. ఏదో ఒకనాటికి శరీరాన్ని వదిలేయవలసిందే. ఇంకో వరం ఏదైనా కోరుకుంటే అప్పుడేవో రకరకాలైనటువంటి వరాలు కోరుతూ ఉంటారు. ఎవడి తెలివితేటల వాళ్ళవి చాలా. అంటే చావు తెలివితేటలు అంటారే అవి. రాక్షసుల తెలివితేటలు చావు తెలివితేటలు అన్నమాట. ఓ పెద్ద మనిషికి కోరాడు, నా అంత తెలివితేటలుగా దేవుణ్ణి ఎవడో కోరలేదు, దేవుణ్ణి బుట్టలో వేసాడు అనుకున్నాడు అంతే. ఏమంటే ఏ బుట్టలో వేయడం అంటే ఎలాగో చావు తప్పదంటున్నారు కదా, అయితే ఒక పని చేయండి, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు అన్నాడు. ఉన్నవారంటే పగలు రాత్రిను అలాగే అనేసాడు. ఇంకెప్పుడు చంపుతాడు నన్ను అంటే ఇంక నాకు చావలేదు. సరే, ఎందుకైనా మంచిదని నేను నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు అన్నాడు. అలాగే అనేసాడు. అయితే కింద లేదా పైన ఇంకెక్కడ దొరుకుతాడు? దొరికేసాడు అక్కడ. ఎందుకైనా మంచిది ఇంకోటి కోరాడు మళ్ళీ, నేను ఇంటి లోపల చావకూడదు, ఇంటి బయట చావకూడదు అని. 2 ప్రదేశాలు ఉంటాయి. అయితే ఇంటి లోపల లేదా ఇంటి బయట. ఇంకేం చెప్తాడు? ఇక్కడతో అయిపోలేదు, దానికి తథాస్తు అన్నాడు. అక్కడితో అయిపోలా. ఏమండి, నాకు ప్రాణము ఉన్నటువంటి ఆయుధముల చేత కానీ, ప్రాణము లేనటువంటి ఆయుధముల చేత కానీ చావు ఉండకూడదన్నాడు. ఉన్నవి 2 రకాలు ఉంటాయి. అయితే ప్రాణివంతములైన ఆయుధములు లేదా ప్రాణరహితములైన ఆయుధములు, అంతే కదా. ప్రాణవంతము, ప్రాణరహితము, అంతే కదా. ఇంకా నాకే చావు వస్తుంది అనుకున్నాను, అంతేనా? మరి మానవుల చేతిలో చావకూడదు, మృగాల చేతిలో చావకూడదు. ఇంకెవరి చేతిలో వస్తాడు? అన్నింటికీ తదాస్తానేస్తాడు బ్రహ్మదేవుడు. అమ్మాయ ఇంకా నాకు తిరుగులేదు అనుకున్నాడు. కానీ ఓ రమాయకుడా, మరి నీకే ఎన్ని తెలివితేటలుంటే నిన్ను పుట్టించిన దేవుడికి ఇంకెన్ని తెలివితేటలుంటాయిరా? శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉంటాయి కదా. పొగలు రాత్రి చావకూడదంటే సంధ్యాకాలం ఒకటి లేదా? బ్రహ్మ ఆ తాళం చేత జేబులు వేసుకున్నాడు. ఇంటి లోపల తాగకూడదు, ఇంటి బయట తాగకూడదు అంటే గడప ఉంది. అది ఇంటి లోపల భాగం అవుతుంది, ఇంటి బయట భాగం అవుతుందా? రెండింటికి మధ్యలో ఉంది. అదొకటి ఉందిగా. నేల మీద తాగకూడదు, ఆకాశంలో తాగకూడదు అంటే ఒళ్ళో పెట్టుకుని చంపేస్తే ఏం చేస్తావు? అదో దాళం ఉంది కదా. మరి ప్రాణం ఉన్న ఆయుధములో కాదు, ప్రాణం లేని ఆయుధములో కాదు అంటే గోళ్ళు ఉన్నాయిగా. గోడు ప్రాణం ఉందా? ఉంటే కత్తిరిస్తే బాధ కలగడం లేదు. ప్రాణం లేదా? వదిలేస్తే పెరిగిపోతున్నాయి.
అంటే ప్రాణం ఉన్న దానికి చందవు, లేని దానికి చందవు. ఈ గోల్డే ఆయుధాలు అయితే ఏం చేస్తావు? నేల మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, ఒళ్ళో పడుకోబెట్టి పొట్ట చీల్చి చంపేస్తే ఏం చేస్తాం? అయిపోయింది కదా ప్రహ్లాద చరిత్ర. హిరణ్యకశిపుడు ఇలా ఉంటాయి వీళ్ళు తెలివితేటలు. అలాగే ఇంకో ఆయన, అతనికంటే నేను తెలివైన వాడిని, ఒక్క వరం చాలు దేవుని బుట్టలు వేసేయడానికి అనుకున్నాడు. ఏం కావాలయ్యా? నేను ఎవరిని నెత్తి మీద చెయ్యడితే వాడు భస్మైపోవాలి అనుకోరు. ఎంత తెలివైన వారు చూడండి. ఇంకేతను యుద్ధం చేయాల్సిన పని లేదు, కష్టపడక్కర్లా, కండలు పెంచక్కర్లా, మామూలుగా ఉండొచ్చు. ఎవడైతే తన దగ్గరికి వచ్చినా నెత్తి మీద చేయటేస్తే భస్మం అయిపోతాడంతే. కష్టపడి యుద్ధం చేయాల్సిన పని లేదు. ఊరికే అవతల వాడు ఆయుధానికి తాను దొరకకుండా ఉంటుందానంతే. ఇతనే ఆయుధాలతో కూడా అక్కర్లా. ఓ తథాస్తున్నాడు పరమశివుడు. ఆయన అసలే బోళాశంకరుడు కదా. అడిగితే కాదనలేని కొంచెం మొహమాటం మనిషి. బోళ అంటే మొహమాటం అన్నమాట. కాదన్నాడు బాబు, మొహమాటం మనిషి. మరి నువ్వు బాగానే ఉంది, వరం ఇచ్చావు, కానీ మరి పని చేస్తుందో లేదో ఒకసారి మన ఏదైనా వస్తువు కొట్టాం అనుకోండి, ఆ కొట్లోనే ఒకసారి టెస్ట్ చేసుకుంటాం కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత తీరాలు పని చేయకపోతే ఇక్కడ చేయాలి. అదే ఒక ఎలక్ట్రికల్ బల్బు కొన్నాం అనుకోండి, వాడే ఇక్కడ వెలిగించి చూపించి మనకిస్తాడు. ఇంటికి వెళ్ళాక పని చేయకపోతే నాకు సంబంధం లేదు, ఇక్కడ చూసేసుకో. అది వాడి తెలివితేటలు అక్కడ. అంటే దాని లేపు గంటే ఉన్న చాలు వాడికి డబ్బులు అడిగి వచ్చేసాయి. షాపు దాటి గడప దాటి బయటికి వెళ్ళేకి బల్బు వెలక్కపోతే నాకు సంబంధం లేదు అని ముందే చెప్పేస్తారు. దానికి వారంటీ గ్యారంటీలు పూర్వం ఉండేవి కాదు. ఈ మధ్య మళ్ళీ వాటికి ఎల్ఈడి బల్బులు వచ్చాక వాటికి కూడా మొదలుపెట్టారు. ఈయన అయితే వ్యాపారం సాగట్లేదని, కానీ పూర్వం అయితే అలా ఉండేది. సరే, మరి నేను ఎత్తిపై చేపెట్టి చూస్తానంటాడు ఆయన. ఇదేంటయ్యా, వరం నేనిస్తే నాన్నెత్తి చేపట్టడం, మరి ఇంకెవరు లేరు పక్కన. నీకు ఎవరినోడో నచ్చు చేయకూడదు, ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, నేనింటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎవరి నచ్చి మీద చెయ్యబెడితే వాడు భస్మం అవ్వకపోతే అప్పుడు నేను నిన్ను అడుగుదామంటే నువ్వు దొరుకుతావని నేను మళ్ళీ తపస్సు చేయాలి నీకోసం. కుదరదు, ఇప్పుడే పెట్టేస్తాను. దాంతో పరమేశ్వరుడు పరిగెట్టి విష్ణుమూర్తి తిరిగి వెళ్తే, సరే ఇంకా ఆయన అన్నింటికీ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానే అనడం. అప్పుడు ఆయన మోహిని అవతారం ఎత్తడం, మళ్ళీ ఈశ్వరుని నేను తరుపుతున్నాను అనేటువంటి విషయం కూడా మర్చిపోయి మోహిని యొక్క అందచందాలకు ముద్దులైపోయి నన్ను పెళ్ళాడుతావా అనడం. సరే, మా వంశాచారం ఉంది, మా వంశంలో నాట్యం వచ్చిన వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాం, నీకు వచ్చా? నాకు రాదు. నేర్చుకుంటావా? ఇంతకంటే భాగ్యమా? అలాగే నేర్చుకుంటాను, అయితే చెయ్యి అని రకరకాలుగా పాద విక్షేపాలు, హస్త విక్షేపాలు చేస్తూ చివరికి తీసుకొచ్చి చెయ్యి ఇలా నెత్తి మీద పెడితే వాడు కూడా తన నెత్తి మీద తానే చేయబెట్టుకున్నాడు. భడేమని మసైపోయాడు. ఎవరి నెత్తి మీద చెయ్యి పెట్టినా వెంటనే వారు భస్మైపోవాలన్న దానిలో తన నెత్తి మీద చెయ్యి పెట్టినా అనే మాట కూడా ఉందిగా. నా నెత్తి మీద తప్ప ఇంకెవరి నెత్తి మీద చెయ్యబెట్టినాను అన్నది కదా తను. భస్మం అయిపోయాడు. అంటే వీళ్ళ తెలివితేటలు వీళ్ళకుంటే, వాళ్ళ తెలివితేటలు వాళ్ళకుంటాయి. కానీ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈశ్వరుడు పారిపోవడం ఏంటండి? ఈశ్వరుడు పారిపోయిన మృత్యుంజయుడు భయపడే మృత్యుంజయుడే. అసలు మృత్యుంజయుడు అన్న మాట లోకంలో 3 కోట్ల, ఈ 33 కోట్ల దేవతల్లో ఒక్కరికే ఉంది, అది ఈశ్వరుడికి మాత్రమే. అందరి ప్రాణాలు తీసేసి యమధర్మరాజును కూడా చెతుక్కుని బయట పంపించినోడు కేవలం ఈశ్వరుడు మాత్రమే, మార్కండేయుని రక్షించేటువంటి సందర్భంలో. అలాంటి ఆయన భయపడ్డం ఏమిటి? పారిపోవడం. ఈశ్వరుడే పారిపోతే, అలాంటి ఈశ్వరుడు ఆయనకే భయం ఉంటే, అలాంటి ఈశ్వరుడు ఆయనకే మృత్యు ఉంటే భయం అయితే ఆయన్ని మృత్యుం చేయడం అనడం ఏమిటి? ఆయన మనకేదో భయం వల్ల మనం దేవుడి దగ్గర ఎందుకు వెళ్తున్నామంటేనండి, నిజం చెప్తున్నా, మనం దేవుడి దగ్గర ఎందుకు వెళ్తున్నామంటే మనకేదో భయం ఉంది. భయం లేనివాడు ఎవడు దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లా. మనం దేనికోసం భక్తితో వెళుతున్నాం అనుకుంటున్నారా? కాదు, భయంతో వెళుతున్నాం మనం. ఎందుకంటే తెల్లారు లేచేపటికి మన ఆరోగ్యం ఎలా ఉంటుందో అన్న భయం. మనం డబ్బు బాగా కష్టపడి సంపాదించాము, ఆ డబ్బు జాగ్రత్తగా ఉంటుందో పోతుందో అని భయం. ఓ రకరకాల పౌడర్లు పేస్టులు రాసేస్తున్నాం, ఈ అందం నిలబడుతుందా లేదా అని భయం. అలాగే అవతల మనకి శత్రువులు ఉన్నారు, వాళ్ళ వల్ల మనకి ప్రమాదం లేకుండా ఉంటుందా లేదా అని భయం. అన్ని భయాలే మనకి. బాబు, ఈ భయాల నుంచి నన్ను కాపాడు అని అందుకనే ఆయన ఎప్పుడు అభయహస్తం ఇస్తాడు.
పరమేశ్వరుని యొక్క భగవంతుని యొక్క అభయస్థానే మనం ఆశిస్తాం. ఆయన అభయం ఇస్తాడు, మనం భయంతో ఆయన దగ్గరికి వెళతాం. ఇప్పుడు మనం భయంతో ఆయన దగ్గరికి వెళుతుంటే ఆయన అభయహస్తం మనకిస్తున్నాడే, అటువంటి అభయహస్తం ఇచ్చేటువంటి పరమేశ్వరుడే భయపడి పారిపోతే ఇంకా ఆయన వల్ల మనకు అభయం ఏముంటుంది? మన భయం ఆయన పోగొడతాడు. ఆపాడదానికి ఆ శివాలయానికి వెళ్ళడం ఎందుకు, శివరాత్రి నాడు తెల్లవారులు జాగారం చేయడం ఎందుకు, ఆ ఉపవాసాలు చేయడం ఎందుకు, అభిషేకాలు చేయడం ఎందుకు? ఇవన్నీ అవసరం ఉంటారా చెప్పండి? ఈశ్వరుడికి భయం ఉండదు. నిజంగానే ఈ భస్మాసురుడు ఈశ్వరుడు నెత్తి మీద చెయ్యి పెట్టినా ఆయనకి ఏమీ కాదు. ఎందుకు కాదు అంటే మన శరీరాలు పార్థివ శరీరాలు అంటారు. అంటే మట్టితో తయారైన శరీరం. మట్టితో తయారైన శరీరం కాలిస్తే మళ్ళీ మట్టే అవుతుంది, పూడ్చిపెట్టినా మట్టే అవుతుంది. కానీ ఈశ్వరుడి శరీరం జ్యోతిష్ శరీరం, అంటే అగ్ని నుండి తయారైనటువంటి శరీరం అది, తేజస్సు నుండి తయారైనటువంటి శరీరం అది. అగ్ని దేన్నైనా కాలుస్తుంది కానీ తేజస్సును కాలుస్తుందా? అగ్నిని కాల్చదు. ఒకటే లెక్క. నాగ్నిరగ్నో ప్రదహ్యతే, అగ్నిలో దహింపబడదు అని హనుమంతుడు అన్నాడు. అయ్యో సీతాదేవి లంకను అంటించేశాను, లంకంతా అంటుకుపోయింది, ఇప్పుడు సీత కూడా కాలిపోయి ఉంటుందేమో అని భయపడిపోయాడు. తర్వాత మళ్ళీ దేవతలందరూ కూడా ఆకాశం నుంచి అరే లంకంతా అంటుకుపోయింది కానీ సీతాదేవి క్షేమంగా ఉంది అని వారి పైనంటే హమ్మయ్య అని స్థిమితపడి ఏంటో అమాయకత్వం బుద్ధి సీతకి ఏం జరిగిందో అనుకుంటున్నాను. కానీ అగ్ని దేన్నైనా కాలుస్తుంది కానీ అగ్నిని కాలుస్తుందా? సీతాదేవి అంటే నథింగ్ బట్ ఫైర్, అది ఫ్లవర్ కాదు, ఫైర్ అన్నమాట. అది అగ్ని. సీతాదేవి అంటే అగ్ని. అందుకనే పరీక్ష కూడా పెట్టినప్పుడు అగ్ని పరీక్ష పట్ల రాముడు నీ ఇష్టం, ఏదో రకంగా నిన్ను నువ్వు నిరూపించుకో అన్నాడంతే. అది అక్కడ అవసరం. మనకంటే ఆ సీతమ్మ వారి మీద ఉండేటువంటి ఆ ప్రేమ కొద్దీ, భక్తి కొద్దీ అయ్యో అయ్యో ఇది అన్యాయం అనిపిస్తుంది. కానీ అక్కడ అది అవసరం, తప్పలేదంతే. మన పిల్లవాడి మీద మనకి ఎంత గారం ఉన్నా, నేనే హెడ్ మాస్టర్ని హై స్కూల్కి, నా పిల్లాడంటే నాకు చాలా చాలా గారం కనుక అయ్యో నా పిల్లాడిని కష్టపడి 10th క్లాస్ పరీక్ష రాయించాలా, నేనే కదా హెడ్ మాస్టర్ని, వాడికి లేకుండా పరీక్ష రాయక్కర్ లేకుండా మార్కులు వేసేద్దామంటే కుదురుతుందా? నా కొడుకే అయినా పరీక్ష రాయాల్సిందేగా. ఐఏఎస్ ఆఫీసర్ కొడుకే అయినా కలెక్టర్ అవ్వాలంటే వాడు ఐఏఎస్ అవ్వాల్సిందేగా, తప్పదు కదా. అందుకని సీతమ్మ మీద మనకుండే మమకారం మీద అయ్యో అనిపించిన రాముడు ఆ మమకారం చూపించడం కుదరదు, నిన్ను నువ్వు నిరూపించుకో అన్నాడు. అప్పుడు ఆవిడ సెలెక్ట్ చేసుకుంది అగ్నిని. అయితే నేను అగ్నిలో దూకుతాను, అగ్ని పరీక్ష ఇస్తాను, మళ్ళీ చిన్న చిన్నగా పరీక్షలు నాకెందుకు ఉంటుంది. వెళ్ళింది, వచ్చింది, ఏమైంది? అగ్నిని కాల్చదు. నాగ్ని అగ్నౌ ప్రదహ్యతే, అగ్నిలో దహింపబడదు. ఇప్పుడు ఈశ్వరుడు అగ్ని శరీరం కదా, జ్యోతి శరీరం కదా, ఆయన భస్మం ఎలా అవుతాడండి? అవడు. అయితే మరి ఎందుకు పారిపోయాడు అంటే పారిపోలేదు, భయపడలేదు, భయపడినట్టు నటించాడు, పారిపోయాడు అంతే. ఎందుకోసమంటే ఇప్పుడు ఆ భస్మాసురుడు వచ్చి ఈశ్వరుడు నెత్తి మీద చెయ్యి పెడతాడు. ఈశ్వరుడు ఎక్కడా చెక్కు చెదరడు. వెంటనే భస్మాసురుడు ఏమంటాడు తెలుసా? లోకంలో బయటకు వచ్చేసి నేను శివుడి కోసం తపస్సు చేశా, నాకు వరం ఇచ్చాడు, ఆ వరం ఏం పని జరగలేదు కనుక ఈశ్వరుడికి తపస్సు చేయడం అనవసరం, ఈశ్వరుడికి శక్తి లేదు, ఆయన వరాలు ఇచ్చిన ఏం ప్రయోజనం లేదు, వృధా అని లోకంలో ప్రచారం చేస్తాడు. అంటే లోకంలో అధర్మం ప్రచారంలోకి, నాస్తికత్వం ప్రచారంలోకి. ఆ ప్రమాదము నుండి లోకాన్ని రక్షించాలి అంటే తాను ఆ చెయ్య తన నెత్తిమీద పెట్టకుండా చూసుకోవాలి. అందుకు వెళ్ళిపోయాడు. సరే విష్ణుమూర్తి చేసిన పని తాను చేసి చంపేయచ్చు కదా, ఆ పని విష్ణుమూర్తి ఎందుకు చేయడం అని అంటే మనం ఏదో మొక్కనుకుని మొక్క నాటాం, అందంగా ఉంది బాగుంది అని, తీరా కొంచెం ఎదిగాక తెలిసింది అది విషపు మొక్క అని. ఇప్పుడు మనం పేక్కూడదు దాన్ని, మన చేత్తో నాటింది విషపు మొక్క అని దానికి తెలిస్తే పక్కింటి వాడిని ఎదురింటి వాడిని పిలిచి వాడ చేత పీకించాలి, కానీ మన చేత్తో నాటిన మొక్క మనం పీకరాదు అని నియమం. ఇప్పుడు ఇతనికి వరం ఇచ్చిందే ఈశ్వరుడు ఉండి ఈ ఈశ్వరుడు చంపేయకూడదు, కానీ వాడు చావాలి. ఏం చేత లోకంలో అందరినెత్తులు కూడా చేతులెత్తారుగా,
అందుకని విష్ణుమూర్తి తీసుకొచ్చాడు. విష్ణుమూర్తి రంగంలోకి వచ్చాడు. వీరిద్దరి మధ్య భలే ఒప్పందాలు ఉంటారండి. మనకి ఈశ్వరుడు అర్థం కాదు, విష్ణుమూర్తి అర్థం కాదు, ఈ జన్మలో మనకి అర్థం కాదు. భలే ఒప్పందాలు. భస్మాసురుని ఏమీ చేయలేకపోయాడు, విష్ణుమూర్తి వచ్చాడు, చేశాడు, అయిపోయిందా? అంటే ఈశ్వరుడికి చేత కాలేదు అక్కడ. సరే నిజమే, కాదను. మరి పాలకడని ద్రచినప్పుడు విషం వస్తే విష్ణుమూర్తి ఏమయ్యాడు అక్కడ? బాబు నువ్వే తాగబోయని తాగలేమన్నాడు. అక్కడ ఈశ్వరుడు తాగు అంటే కారకోట విషం తాగేస్తున్న ఈశ్వరుడికి ఏమీ కాదు. భస్మాసురుడు నెత్తిపై చెయ్యడితే ఏదో అవుతుందా? అలాగే చాలామందిని చెప్పేశాడు విష్ణుమూర్తి రాక్షసుని. కానీ త్రిపురాసురుల దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బమ్మ ఎవరి వల్ల కాదు, నీ వల్లే అవుతుంది. అప్పుడు ఈశ్వరుడు రంగప్రవేశం చేశాడు. అంటే కొన్ని పనులు ఈశ్వరుడే చేయగలడు, కొన్ని పనులు విష్ణుమూర్తి చెయ్యగలడు. అంటే వాళ్ళే చేస్తారు. అది వాళ్ళకి మధ్య ఒక ఒప్పందం. ఆ ఒప్పందం రహస్యంగా ఉంటుంది. ఎంత రహస్యంగా అంటే పని అయ్యేంత వరకు లోకానికి తెలియదు, వాళ్ళిద్దరికే తెలుస్తుంది. ఎందుకు ఆ ఒప్పందం ఉంటే తెలియదు. అవంతా ఇంకా దేవరహస్యాలు కదా. ఈ రకంగా ఇక్కడ ఇంతకీ ఇంత గొడవ, ఇన్ని విషయాలు ఎక్కడికో ఎందుకు వెళ్ళిపోయామండి? తాతగా వీళ్ళందరూ తపస్సు చేశారు, బాగా బలం సంపాదించారు. తపస్సు చేస్తే రాక్షసులే చెయ్యాలి, మనం ఎవరి వల్ల కాదు, అలా మనం తపస్సు చేయలేము అన్న ఒక్క మాట నుంచి బయటకు వచ్చి చాలా విషయాలు మనం ప్రస్తావించుకున్నాం కదా. మళ్ళీ మనం రామాయణంలోకి వచ్చేద్దాం. తాతక గురించి చెప్తున్నాడు విశ్వామిత్రుడు 1000 ఏనుగుల బలం ఉండిపోయాడు. ఇది నా యజ్ఞాలు యాగాలు పాడు చేస్తోంది. ఇదెందుకు? రావణాసుడు అలాగే పాడు చేశారు. వీళ్ళందరూ యజ్ఞాలు యాగాలు ఎందుకు పాడు చేస్తారండి? గోవుల్ని ఎందుకు చంపుతారండి? చూడండి, మీరు ఎప్పుడైనా గోవులను చంపుతారు, మునుల్ని చంపుతారు, యజ్ఞాలు పాడు చేస్తారు, యాగాలు పాడు చేస్తారు. ఎందుకంటే వేద ధర్మానికి శక్తి పెరగకూడదు. వైదిక ధర్మానికి శక్తి పెరిగితే రాక్షస ధర్మం నీరసించిపోతుంది. రాక్షస ధర్మం విజృంభించాలి అంటే వైదిక ధర్మం అడుగంటి పోవాలి. ఈ రహస్యం ఆనాడు రాక్షసులకు తెలిసింది. తరువాత కాలంలో ఆంగ్లేయులకు కూడా తెలిసింది. భారతదేశాన్ని కొల్లగొట్టాలి అంటే వాళ్ళల్లో ఉండేటువంటి ధార్మిక ధోరణి, ఆ వైదిక అనుష్ఠాన శక్తి, దాన్ని మనం తగ్గించాలి. ఇదంతా ఉట్టిది, ఇవన్నీ సెంటిమెంట్స్, అక్కర్లేని మూఢ విశ్వాసాలు అనేటువంటి భావాలు వాళ్ళలో బాగా ఎక్కించేస్తే తప్ప మనం భారతీయులు ఏమీ చెయ్యలేము అని ఆంగ్లేయులు ముందు ఆలోచించారు. వాళ్ళు ఆ ప్రకారంగానే చాప కింద నీరులాగా ప్రవేశించారు. లేదా వాళ్ళ దగ్గర బోళ్ళ ఆయుధాలు ఉన్నాయి కదా, ఆయుధ బలం ఉంది కదా, ఆ ధైర్యం ఉంది కదా, ఒకేసారి వచ్చి కొట్టేయచ్చు కదా. వాళ్ళు వ్యాపారం అనే వంకతోటి వచ్చి చాప కింద నీరులా ప్రవేశించి మనకి లేనిపోని కొత్త అలవాట్లన్నీ చేసి కొత్త సంస్కృతులు నేర్పి మన సంస్కృతిని పాడు చేసి ఇంత ప్రయాసం ఎందుకండి? నిజంగా ఆనాడు వారు ఒకేసారి ఆయుధాలతో విజృంభిస్తే కొట్టగలిగి ఉండేవారు కాదు. కొట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం భారతదేశాన్ని ఆక్రమించడం అంటే భారతదేశంలోని జనాభాను చంపేయడమా? జనాభాను చంపిస్తే వాళ్ళు దేన్ని శవాన్ని పరిపాలిస్తారా, శ్మశానాన్ని పరిపాలిస్తారా? మనుషులు బాగుండాలి, సామ్రాజ్యం వారిదవ్వాలి, ఆధిపత్యం వారికి కావాలి. అంటే వీరందరూ వీళ్ళకున్నటువంటి బలాన్ని కాదు, వీరికి ఉన్నటువంటి సంస్కృతిని పాడు చేయాలి, సంస్కారాన్ని పాడు చేయాలి అనుకున్నారు. అలా చాప కింద నీరులా ప్రవేశించారు. కాబట్టి వాళ్ళని తరిమి కొట్టడం చాలా చాలా కష్టమైంది. కొన్ని 100 ఏళ్ళు పట్టింది వాళ్ళ ఆలోచన. రాక్షసుల ఆలోచన కూడా అదే. వైదిక ధర్మం ఎక్కడున్నా దాన్ని పాడు చేసేయండి అంటాడు. మునులుంటే వాళ్ళని హింసించేయండి అంటాడు. అందుకని వీళ్ళు అలాగా యాగం జరిగితే పాడు చేసేస్తారు. 1000 ఏనుగులు మనం దాన్ని ఎవరు చేయగలరు? కొట్టగల వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే విశ్వామిత్రుడు ఉన్నాడు. కానీ యాగం చేస్తున్నప్పుడు కోపం ఉండకూడదు. కోపం వచ్చిందా, కళ్ళు ఎర్ర చేశాడా, ఎవరైనా చెప్పించాడా, పోయింది మొత్తం తపస్సు. మళ్ళీ మొదటికి వస్తుంది. ఎప్పటికే 3 సార్లు తల బొప్పు కట్టింది. పాపం విశ్వామిత్రుడికి తపస్సు వృధా అయిపోయినన్ని సార్లు ప్రపంచంలో ఎవరికి అవ్వలేదు. అలాగే మాట్లాడండి. మనం కష్టపడి సంపాదించున్నది 1,00,000 రూపాయలు పొరపాటున ఎవడికో ఇచ్చేసి వాడు మనకి ఇవ్వక మనం నష్టపోతే గిజగిజలు ఆడిపోతుందే ప్రాణం. అలాంటిది ఏళ్ల తరపున తపస్సు చేసుకుని సాధించుకునే శక్తి నిర్వీర్యమైపోతే ఆ మనిషికి ఎంత బాధ ఉంటుందండి.
ఆ బాధతో కుంగిపోయి మంచాన్ని పట్టకుండా పోతే పోని మళ్ళీ తపస్సు చేసుకుంటాను అన్నాడు. మనమేనా పని చేయాలి? కర్మగారి పొరపాటున మరి దైవఘటనో మన పొరపాటు 1,00,000 నష్టం వచ్చింది, దానికి ఏడుస్తూ కూర్చోకండి, పోతే పోని ఆ 1,00,000 కాదు 2 లక్షలు సంపాదిద్దాం, అంతకన్నా మీరు ఎక్కువ కష్టపడదాం, 2 లక్షలు వస్తాయి అనుకుంటే వీడు సుఖపడతాడు. కానీ లేకపోతే పోయిన 1,00,000తో పాటు ఇంకో 1,00,000 డాక్టర్కి ఇవ్వాల్సి వస్తుంది బెంగపడితే. అందుకని ఎప్పుడు కూడా అట్లా వెళ్ళకూడదు. వీళ్ళు అలా పాడు చేస్తున్నాడు, దీన్ని కొట్టేయాలి, ఇప్పుడు చంపాలి అంటే ఇన్ని మాటలు ఎందుకు చెప్పానంటే తాటగా ఉన్నంతసేపు ఇక్కడ యజ్ఞయాగాలు జరగవు, ధార్మిక కార్యక్రమాలు జరగవు. లక్ష్మణుడు శూర్పణఖ యొక్క ముక్కు చెవులే కోసాడని మనకి తెలుసు కదా. అంతకు ముందే ఉంది అతనికి సరదా అన్నమాట, అతనికి అది అలవాటు ఉంది. అంటే చూస్తూ చూస్తూ ఆడది పరమ దుర్మార్గం చేస్తోంది, చూస్తూ చూస్తూ పాపం స్త్రీమూర్తి చెప్పడం ఎందుకు, అందుకని చిన్న గాయం చేసి వదిలేద్దాం అని ఆ ముక్కు మీద చెవుల మీద చిన్న ఘాట్లు పెట్టి వదిలేస్తాడు. ఆ అలవాటు అతను దీనికి అలాగే చేశాడు. అక్కడ శూర్పణఖ ఏడుస్తూ వెళ్ళిపోయింది, ఇక్కడ తాతకి మాత్రం అలా వెళ్ళాల, ఇంకా మేలుపడిపోయింది, మేలుకు చెప్పాడని ప్రయత్నిస్తాను. అప్పుడు రామచంద్ర ఇదేదో చిన్నది కాదు, ఇది 1000 ఏనుగుల బలం ఉన్నది, ఏదో ముక్కు చెవి కాస్త కోసం అంటే ఆగదు, తీసేయన్నాడు అంతే. వెంటనే బాణం ఎక్కుపెట్టి కొట్టేశాడు దాన్ని, సరిపోయింది. ఆ తర్వాత సుబాహుని కొట్టేశాడు, వాడు పడిపోయాడు. మారీచుని మాత్రం మానవస్త్రంతో కొట్టాడు, వాడు ఎగిరి వాడు ఎగరి కొట్టేసింది, ఎగిరి కొన్ని యోజనాల అవతల సముద్రంలో పడిపోయాడు. అలాగా మారీచుడు మాత్రం బ్రతికాడు. అంటే దైవ ఘటనలు అలా ఉంటాయి. విశ్వామిత్రుడు మారీచుని చంపకొని చెప్పలేదు. తాతకను చంపేసిన రాముడు, సుబాహుని చంపేసిన రాముడు మారీచుని బతికిద్దామని తాను అనుకోలేదు. ఉరుగో బాణం కొంచెం కొట్టాడు, వాడు ఎగిరి బయటపడ్డాడు అంతే. ఏదో చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టు అయింది, పోయాడు కదా అని వదిలేడు అంతే. ఇది దేవఘటన. ఈ మారీచుడి వల్ల కథ మలుపు తిరగాలి. ఆ కథ మలుపు తిరగడం వల్లనే సీతాపహరణం జరగాలి. సీతాపహరణం జరగడం వల్లనే రావణ సంహారం జరగాలి. రావణ సంహారం జరిగితేనే విష్ణుమూర్తి మానవుడిగా పుట్టిన దానికి సార్థకత ఏర్పడుతుంది, అవతార ప్రయోజనం అనేది నెరవేరుతుంది. ఎంత ఉంది దైవఘటన అంటే అట్లా ఉంటుంది. సరే, ఏదో చిన్నప్పుడు 2 ముక్కలు చెప్పేస్తాను, మళ్ళీ మన ఈ కాళ్ళ గుర్తువాలి కదా. శ్రీకృష్ణుడు కుచేరుడు సాందీపని అనే మహర్షి దగ్గర చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ గురువు గారి భార్య ఈ అటుకులు ఇచ్చి, నాయన నువ్వు కృష్ణుడు పంచుకు తినండి అని కుచేరుడికి ఇచ్చింది. అప్పుడు కృష్ణుడు దగ్గర లేడు. కృష్ణుడు చూడొచ్చాడే ఏంటని మొత్తం తినేసాడు. ఆ పాప ఫలితము చేత చాలా గొప్పగా చదువుకుని కూడా దరిద్రుడైపోయాడు, దారిద్ర్యం అనుభవించాడు కుచేరుడు. ఎవరు వచ్చి గౌరవించి రూపాయి చేతిలో పెట్టిన పాప అనుకోలేదు. చివరికి ఏనాటికైనా అప్పుడు భార్య చెప్పి, ఏమంటే మీ బాల్య స్నేహితుడికి నా కృష్ణుడు వెళ్ళి అడగండి, 4 ఆవులను అడగండి, 4 ఆవులు మనకి ఆయన ప్రసాదిస్తే దాంతో మన దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పింది. సరే కదా బయలుదేరాడు. మరి ఉట్టి చేతులతో రావడం ఏదైనా కావాలి కదా అంటే ఆవిడ వెతుక్కుంటే గూట్లో ఇన్ని అటుకులు దొరికాయి, అటుకులు ఇచ్చింది. ఏమండి ఎవరింటికైనా చూడడానికి వెడుతున్నప్పుడు అటుకులు ఎవరైనా పట్టుకెడతారండి? అసలు ఏదో సీట్లు, హాట్లు, బెల్ల పళ్ళు ఇలాంటివో పట్టుకెడతారు. అటుకులు పట్టుకెళ్ళండి. ఆనాడు అటుకులు తినడం వల్ల పాప ఫలితాన్ని అనుభవిస్తున్నాడు కనుక దైవ ఘటన. ఇప్పుడు కృష్ణుడికి ఇవ్వడానికి అటుకులు తప్ప ఇంకేం లేవు, అవే దొరికాయి. ఆ అటుకునే కృష్ణుడి చేతిలో పెట్టాలి, అవి ఆయన నోట్లోకి వెళ్ళాలి, ఇతని పాపం పోవాలి. అప్పుడు కృష్ణుడు ఏమైనా ఇస్తే అది ఇతనికి నిలబడాలి, లేకపోతే కృష్ణుడు ఇచ్చినా నిలబడదు. దైవ ఘటన అంటే అలా ఉంటుంది. ఇక్కడ కూడా దైవ ఘటన వల్ల మారీచుడు దూరంగా గెంటివేయబడ్డాడు. హాయిగా యాగం చేసుకున్నాడు. యాగం అయిపోయింది. అబ్బాయిలు మీరు వచ్చిన పని అయిపోయింది, నేను ఇక్కడి నుంచి మిథిలా నగరం వెళదాం అనుకుంటున్నాను. అక్కడ బ్రహ్మాండమైన యజ్ఞం జరుగుతోంది, మరి మీరు కూడా వచ్చి యజ్ఞం చూడొచ్చు. లేదు కాదు, నేను వెనక్కి వెళ్ళిపోతా ఉండి, మమ్మల్ని పిలిచింది ఇక్కడికే కదా, ఈ యాగానికే కదా, మళ్ళీ ఇంకో యాగం ఉంటారండి, ఇంకో ఊరు ఉంటారండి, మళ్ళీ నడవాలి కదా. అది నడకంటే అదేమో 1 2 మైళ్ళు ఉండదు కదా. ఆ కాయగో కందమూలాలే పెడతాడు, నేను పెట్టడు కదా పాపం.
అదే మీరు వెనక్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అంటే ఆయన రాముడు అంటాడు పితృవచన నిర్దేశాలు వస్తూ ఏం చెప్పాడంటే ఆయన ఏం చెప్తే చేయండి అన్నాడు. కాబట్టి మీరు ఎవరో చెప్పమన్నారు చంపేశారు, ఎవరైనా రక్షించమన్నారు రక్షించారు. మా అదృష్టం కొద్దీ, మీ దయ కొద్దీ, మీ వాత్సల్యం కొద్దీ, మీ ప్రేమ కొద్దీ మాకు బల అతిబల అనే విద్యలు ఇచ్చారు. దాంతో మాకు శక్తి వచ్చింది బాగా. బల అతిబల విద్యలంటే ఇంకా అన్నం తినక్కర్లేదు, నీళ్ళు తాగక్కర్లేదని అర్థం కాదు. ఏ కారణం వల్లైనా అన్నం లేకపోయినా నీళ్లు లేకపోయినా ఉండగలిగిన శక్తి వస్తుంది. అది ఎన్ని రోజులైనా నిరాహారంగా ఉండగలుగుతారు. అలా ఆ శక్తి అవసరం రాముడికి, ఈ లక్ష్మణుడికి. ఆ బలాత్మల విద్యలు ఇచ్చారు మాకు. చాలా చాలా సంతోషం. ఇప్పుడు మిథిలా నగరాన్ని రమ్మంటున్నారు. అలాగే వస్తాం, మీరేం చెప్తే చేస్తాము అన్నారు. సరే అయితే బాగానే ఉంది, అయితే నడని పెడదాం అని చెప్పేసి అన్నాడు. వెళ్ళారు. విశ్వామిత్రుడంతటి వాడు సరిగ్గా అదే సమయంలో మరి యాగం చేస్తున్నాడు కదా. విశ్వామిత్రుడంతటి వాడు యాగశాలకు వచ్చాడు అనేటప్పటికీ అక్కడికి వెళ్ళాడిపోతూ జనక మహారాజు వచ్చి రకరకాలుగా ఆయనకు అతిథి మర్యాదలన్నీ కూడా చేశాడు. వీళ్ళిద్దరినీ పరిచయం చేశాడు. వీళ్ళు రామలక్ష్మణుడు దశరథుని యొక్క కుమారులు అని సంతోషించాడు. అవును, నీ దగ్గర ఏదో ధనుస్తుందంట కదా, చాలా గొప్పదంట కదా, ఓసారి పిల్లలందరికీ చూపిస్తావా అన్నాడు. అయ్యో అదంత పనండి, ఆ ధనుస్సు చాలా గొప్పది. దేవతలు నా వంశంలో పూర్వీకుడికి ఇచ్చారు దేవరాతుడికి. అప్పటి నుంచి ఎలా ఇలా మా దాకా వచ్చింది అది. నా కూతురు సీత అయోనిజ, ఆమెను సామాన్యులు ఇవ్వకూడదని ఎవరైతే దాని పేరు శివధనుస్సు, ఆ ధనుస్సును ఎక్కువ పెడితే చాలు, దాంతో యుద్ధం చేయక్కర్లా. ఎక్కువ పెట్టడం అంటే ఏంటి, ఉట్టప్పుడు ఆ వింటినారి విప్పేసి ఉంటుందండి, కట్టేసి ఉండదు. కట్టేసి ఉంటే ఆ టెంపరమెంట్ పోతుంది దానికి, అందరిని విప్పేస్తారు. ఎప్పుడు యుద్ధం చేయాలో అప్పుడు దాన్ని ఇలా వంచి దానికి కడతారు. అది కూడా ఎవరి చేతో కట్టినారు చూడు, ఆ వింటినారు బీన్స్ అని అండి. అక్కడ ఆ యోధుడు వాడే కట్టుకోవాలి. ఆ యోధుడే స్వయంగా ఉంచి దానికి నారి కట్టి అప్పుడు బాణాలు సంధిస్తారు. ఎవరైతే దానికి వింటినారు బిగించి ఇలా వింటినారు లాగితే చాలు, వాళ్ళకి నా కూతురు సీతాదేవి నుంచి వివాహం చేస్తాను అని చెప్పారు. ఇవాటి వరకు ఎంతోమంది వచ్చారు, ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు, వెళ్ళిపోయారు. యక్షుడు కాదు, రాక్షసులు కాదు, గంధర్వులు కాదు, కిన్నరులు కాదు, కింకరులు కాదు, అనేకులు వచ్చారు. ఎవరి వల్ల అవలా. ఇంకా వీళ్ళ మనుష్యులు కాగతిరి మానుషాణం అంటాడు. ఇంకా మనుషులు ఎక్కడ ఎత్తగలరండి? రాక్షసులు, గంధర్వులు, దేవతలే చేయలేపారు ఆ పని. అంటే వాళ్ళవయ్యా, ఇప్పుడు వీళ్ళు ఎత్తేస్తారు అని నేను చెప్పాను, నీకు ఒకసారి చూస్తారు, చూడడానికే పోయింది, అయితే తెప్పిస్తాను అని. ఎక్కడుంది? నగరంలో ఉంది. యాగం ఇంట్లో చేయకూడదండి, అంటే హోమాల వైద్యం చేస్తాం. ఓ పెద్ద యాగం ఊరు బయట చేయాలి, ఊరు పొలిమేరలో. ఆ ఊరి పొలిమేరకి ఈయన ఇంటికి చాలా దూరం ఉంటుంది కదా, అక్కడ దాకా తీసుకురావాలి. 8 చక్రములు కలిగినటువంటి ఒక పెట్టె ఉంది. ఆ పెట్టెలో శివధనుస్సు ఉంది. ఆ పెట్టెకి 2 వైపులా రాధాని కెట్టడిగా 2 తాళ్ళు ఉన్నాయి. ఆ 2 తాళ్ళు అటు 25,000 మంది, అటు 2,500 మంది, ఇటు 2,500 మంది, మొత్తం 5,000 మంది కష్టం మీద లాక్కుని వచ్చారటండి. శివధనుస్సు అంత బరువుగా ఉంది. ఇప్పుడు అలాంటి ధనుస్సును పైకెత్తాలట, ఎత్తి వంచాలట, వచ్చి ఆ నారి కట్టాలట, కట్టాక మన మధ్యలో పట్టుకోవాలట, పైకెత్తాలట, నారి పట్టుకుని లాగాలి. ఎవడ వల్ల అవుతుంది? వెళ్ళా ఇది కొండ ఆయన భయపడిపోయి చాలామంది పారిపోయారు. ఇక్కడ చాలామంది సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటాడు. రావణాసురుడు కూడా ప్రయత్నం చేశాడు. శివధనుస్సు పైకి ఎత్తపోయాడు, పైకి లేచి తన మీద పడిపోయింది, దాని కింద పడిపోయాడు, గిదగిదలాడిపోయాడు. అప్పుడు శ్రీరాముడు వచ్చి చిట్టిన వేలుతో దాన్ని పైకి రేపేశాడు. అప్పుడు రావణాసురుడు వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. ఇదేం జరగల. అసలు ఏనాడు రావణాసురుడు శివధనుస్సును ఎక్కువ పెట్టాలనుకోలేదు, ప్రయత్నమే చెయ్యలేదు, ఇక్కడికి రాలేదు. ప్రయత్నం చేస్తుంటే ఏమయ్యేదో తర్వాత సంగతి. అసలు ఫలానా రోజు ముహూర్తము, ఆ రోజు స్వయంవరము, ఆ రోజు ఎవరు వస్తారో రండి శివధనుస్సును ఎక్కువ పెట్టండి అని ముహూర్తం పెట్టలా. ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎప్పుడు ఎవరు వచ్చి శివధనుస్సును ఎక్కువ పెడితే వారికి మా అమ్మాయిని ఇస్తాను.
అన్నాడు. చాలా చాలా సమయాల్లో చాలా మంది వచ్చి చాలాసార్లు ప్రయత్నాలు చేశారు, ఎవరి వల్ల కాలేదు. ఇది చెప్పాడు ఇక్కడ. అక్కడ రావణాసురుడు ఏం లేడు. అసలు సంగతి చెప్పనండి, రావణాసురుణ్ణి రాముడు కాదు, రాముణ్ణి రావణాసురుడు కాదు, మొట్టమొదటిసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నది ఎప్పుడంటే యుద్ధ రంగంలో మాత్రమే. యుద్ధానికి ముందు రాముడు ఎలా ఉంటాడో రావణుడికి తెలియదు, రావణుడు ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. ఒకరినొకరు చూసుకోలేదు. అందుకని స్వయంవరంలో అతను పడిపోవడము, ఇతను లేపడము, ఈ ఆహారం ఏం జరగలేదు అక్కడ. సరే తీసుకొచ్చారు, ఇంకో ఏదో ధనుస్తున్నాడు. అప్పుడు ఆయన వత్స రామ ధను పశ్య, నాయన రామ ఒకసారి ధనుస్సును చూడు అన్నాడు. పశ్య అంటే చూడుము, చూడు అంతే. ఎక్కుపెట్టమల్లా. విశ్వామిత్రుడు ఎంత తిరుగుదట్టగా మాట్లాడాడు చూడండి. ఎక్కుపెట్టు అన్నాడు అనుకోండి, ఎక్కుపెడితే ఏమవుతుందండి? ఒకవేళ నేను ఎక్కుపెట్టగలిగితే, ఎక్కుపెట్టలేకపోతే ఓడిపోయినాడు అవుతాడు. ఎక్కువ పెడితే సీతనిచ్చి పెళ్లి చేసేస్తారు. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో మా నాన్నగారు నిర్ణయించాలి, కానీ మధ్యలో మీరేదో పని మీద వేరే పని మీద తీసుకొచ్చి ఇక్కడ పెళ్లి సంబంధాలు పెట్టారండి ఇక్కడ అని రాముడు అంటాడేమో. రాముని మనస్సు ఏమిటో. అందుకని నాయన ధనుస్సును చూడు అన్నాడంతే. చూడు అంటే చూడు అనే మాటకు చాలా చాలా అర్థాలు ఉన్నాయి. తెలుగులోనూ ఉన్నాయి, సంస్కృతంలోనూ ఉన్నాయి, ఇంగ్లీష్లోనూ ఉన్నాయి, హిందీలో కూడా ఉన్నాయి. ఏ భాషలోనైనా చూడు అనే మాటకి ఎన్ని అర్థాలో. సరే ఐసి ఐసి అనే మాటకి ఐసి స్వరం మారితే అర్థం మారిపోతుంది. ఐసి అలాగే చూస్తా అర్థాలు మారిపోతాయి. అంటే చూచుట అనే దేఖో అర్థాలు మారిపోతాయి. అంటే చూచుట అనే అర్థం వచ్చేటువంటి క్రియాపదం ఏ భాషలోనైనా సరే సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతాయి. ఇక్కడ మనకి ఏ అర్థంగా వస్తే అర్థం తీసుకోవచ్చు. వత్స రామ ధను పశ్య, నాయన రాముడా ధనుస్సును చూడు అన్నాడు. అతను ఏ అర్థమైనా తీసుకోవచ్చు. చూసి వదిలేయచ్చు, ముట్టుకుని వదిలేయచ్చు, పైకి లేపి వదిలేయచ్చు, ధనుస్సు వంచి వదిలేయచ్చు, నారి కట్టి వదిలేయచ్చు, ఎక్కుపెట్టి వదిలేయచ్చు, దాని సంగతి చూసేయచ్చు. చూడు అంటే దాన్ని చూడనొక అర్థం, దాని సంగతి చూడనొక అర్థం. జనక మహారాజు ఇంతగా అంతా అంటూ ఎంతెంతో చెప్పేశాడుగా దాని గురించి. ఇంకెవరి వల్ల కాదన్నాడుగా, మానవ మాత్రుల వల్ల ఏంటని మానవ జాతిని కించపరిచి మరీ మాట్లాడాడు. ఇక్కడ జనక మహారాజు మానవుడి ఉండి ధనుస్సు విషయంలో మాత్రం మానవ జాతిని కించపరిచి మాట్లాడాడు. వీరందరి వల్ల అవ్వలేదు, మానవులు వీరి వల్ల ఏమవుతున్నాడు. నిజంగానేనండి, ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మానవ జాతి అంటే చాలా లోకు అండి మిగతా జాతులకి. ఇది ఒక పనిష్మెంట్ ఏరియా. అంటే ఓ గంధర్వుడు తప్పు చేశాడు అనుకోండి, ఛీ మానవుడు వైపు పుట్టండి. నేను స్వర్గలోకంలో దేవత ఎవరిని తప్పు చేశాడు అనుకోండి, వెంటనే ఇంద్రుడు కోపగించి అండి భూలోకంలో మానవుడు వైపు పుట్టు అంటే శాపగ్రస్తులందరికీ శాపాన్ని అనుభవించడానికి మంచి ఏరియా ఏంటంటే భూమి అన్నమాట. భూమండలం అన్నమాట, మానవ జాతి పరేగా. పైగా అప్పుడు ఆ మధ్య ఎప్పుడో ఘంటసాల ఎంత గొప్ప గాయకుడండి అని ఎవరు అంటే వెంటనే పక్కన అన్నాడు, అబ్బే ఆయన శాపగ్రస్తుడండి అన్నాడు. ఇదేంటి ఇంత పొగుడుతుంటే చాలా గొప్పవాడని శాపగ్రస్తుడు ఉంటాడండి. ఆయన పూర్వజన్మలో గంధర్వుడే ఉంటాడు, ఏదో యథోపని ఏదో చేశాడు, దాంతో అవతలాడు కోపం వచ్చింది, మానవుడే పుట్టిన శాపం పెట్టుంటాడు, అందువల్ల పుట్టాడు. కానీ ఆ గానం ఎక్కడికి పోతుంది, పాడేస్తున్నాడు బ్రహ్మాండంగా. అంటే పొగిడినట్ట తగినట్ట, అంటే తెగడుతున్నట్టుగా పైకి ఉంది కానీ పొగడతనమాట. అంటే వెరసి ఏమిటనమాట, మన మానవ జన్మ అనేది చాలా లోకువ. వీళ్ళందరికీ దేవతా జాతులకి అందరికీ లోకువ, రాక్షస జాతులందరికీ లోకువ. లేకపోతే రావణాసురుడు నేను ఎవరి చేతిలో చావకూడదు అని మాట్లాడచ్చుగా. యక్షుల వల్ల కానీ, గంధర్వుల వల్ల కానీ, దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, నాగుల వల్ల కానీ, కిన్నెరుల వల్ల కానీ, కింపురుషుల వల్ల కానీ చావకూడదు అన్నాడు. పోనీ అప్పుడైనా అక్కడ ఆగచ్చుగా. ఏమన్నాడు తెలుసా అండి, నరాహ తృణ సమాహనోనం, మానవుడు చేతిలో చావు లేకుండా వరం నువ్వు నాకేం ఒక్కర్లా,
ఎందుకంటే నా దృష్టిలో మానవుడు అంటే గడ్డి పరకలతో సమానం అన్నాడు. ఇలాగే అన్నాడు, నరాహ తృణ సమాహనోనం. మానవుడు అంటే నా దృష్టిలో గడ్డి పరకలతో సమానం. అదే గడ్డి పరక అడ్డం పెట్టుకుని సీతాదేవి మాట్లాడింది, ఈ గడ్డి పరకల లాంటి మానవుడు చేతులనే సాగుపోతున్నాను అని. ఆనాడు సీతాదేవి గడ్డి పరక అడ్డంగా పెట్టుకోవడానికి అదే ప్రధానమైన కారణం. అంటే రావణాసురుడికి కూడా మానవుడు అంటే ఎంత లోకువో చూడండి. రాక్షసులకైనా దేవతలకైనా సరే, జనక మహారాజు కూడా. కనుక ఏడ మానవుడు వీళ్ళ వల్ల అవుతుంది అన్నాడు కదా, ఏమవుతుందో చూపించు. వత్సరామ ధను పశ్య, చూపించవయా ధనస్సు అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్నాడైనా ఒకసారి చూశాడు. చూసి, గురువు గారు మీరు అనుమతిస్తే ఓసారి ధనుస్సును చూస్తాను. ఆయన కూడా ముందు అదే మాట అన్నాడు, ధనుస్సును చూస్తా, ఓసారి సంస్పృశామి హపానినా, ఒకసారి నా చేతితో ముట్టుకుంటాను మీరు అనుమతిస్తే ఒక్కసారి పైకి లేపుతాను, మీరు అనుమతిస్తే ఒక్కసారి ఆ వింటిరాని కట్టడానికి ప్రయత్నిస్తాను, మీరు అనుమతిస్తే నేను ఎక్కువ పెట్టడానికి కూడా ప్రయత్నిస్తాను. ఎన్ని అడిగేటో చూడండి. అంటే ఈ మాటలన్నీ జనక మహారాజు చెప్పిన మాటలు. అంటే మానవుడు ఎక్కువ పెట్టడం కాదు కదా, కనీసం పైకి ఎత్తగలరా, వంచగలరా, తోలనే వాపి అని ధనుస్సును పైకి ఎత్తగలరా, వంచగలరా, నారి కట్టగలరా, ఎక్కువ పెట్టగలరా, ఇలా వర్ణించి చెప్పి మరి మానవుడిని అవమానించాడు అక్కడ జనక మహారాజు. అందుకని రాముడు కూడా అలాగే చెప్తున్నాడు, ఓసారి చూస్తానండి, పైకి ఎత్తుతానండి, మీరు అనుమతిస్తే పైకి ఎత్తుతా, మీరు అనుమతిస్తే కిందకి ఉంచుతా, మీరు అనుమతిస్తే నారి బిగిస్తా, మీరు అనుమతిస్తే ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తానన్నాడు. బాగుంది, అదే చెయ్యి, అలాగే చెయ్యి అన్నాడు. ఇక్కడ ఇప్పుడు నిజంగా శివధనుస్సు ఎక్కువ పెట్టలేకపోయినా రాముడికి ఏమి దోషం ఉండదు అక్కడ. ఎందుకంటే ప్రయత్నం చేస్తాను అన్నాడు, అంతేగాని నేను ఎక్కువ పెట్టేస్తాను అని అన్నా. మీరు అనుమతిస్తే ఎక్కువ పెట్టా ప్రయత్నం చేస్తా అన్నాడు. సరే అన్నారు జనక మహారాజు, సరే అన్నాడు. ఇక్కడ విశ్వామిత్రుడు సరే అన్నాడు. వెంటనే ఆ ధనుస్సు 5,000 మంది కింకర్లు తీసుకువచ్చినటువంటి ధనుస్సుని సునాయాసంగా ఎడం చేత్తో పైకి లేపేశాడు. ఇలా కిందకి ఉంచాడు, నారిని పైకి తీశాడు, గడగడగడ చుట్టేశాడు. అప్పుడు మళ్ళీ మధ్య భాగాన్ని పట్టుకున్నాడు, ఇలా పైకి ఎత్తాడు. ఆ నారిని పట్టుకున్నాడు, ఇలా లాగాడు, కొంచెం వంగింది ధరిస్తూ, ఇంకా లాగాడు, ఇంకాస్త వంగింది, ఇంకా లాగాడు, ఇంకాస్త వంగింది, ఇంకా లాగాడు, ఇంకాస్త వంగింది. సహజంగా ఎక్కడ లాగుతారంటే ధనుస్సుని కుడి చెవి దాకా లాగుతారు. ఎడమ చెయ్యి పూర్తిగా ముందుకెడుతుంది, కుడి చెయ్యి చెవి దాకా వస్తుంది. ఆకర్ణాంతము లాగుట అంటారు దాన్ని. ఆకర్ణాంతం నారిని లాగాలి చెవి దాకా. అప్పుడు బాణాన్ని విడిచిపెడితే రయ్యని విడిపించుకుంటున్నాడు. అంటే బలం సరిపోకపోతే ఇక్కడ దాకానే వస్తుంది, ఇంక దాటి వెనక్కి రాదు చెయ్యి. ఇక్కడ దాకా చెయ్యి రావాలంటే కండబలం చాలా ఉండాలి. ఒకసారి ఈ ఎడం చెయ్యి కుడి చేతిని అందట. భోజనం పెడితే తగుదనమ్మా అని ముందు వచ్చేస్తావుగా, నువ్వు నన్ను వెనక పెట్టేసి ఎప్పుడు నువ్వే ముందుంటావుగా, నన్ను ఎప్పుడైనా ఒక్క ముద్ద నా చేతిలో తీసుకొని ఇచ్చావా, నాతోటి నన్ను ముట్టుకొని ఇచ్చావా? కానీ ఇప్పుడు యుద్ధం అనేటప్పటికీ నేను ముందుకెళ్తుంటే నువ్వు వెనక్కి పారిపోతున్నావే అని అడిగింది. మరి ఎడం చేయి ముందుకు వస్తుంది, కుడి చేయి వెనక్కి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు కుడి చేయిందట, ఓసి పిచ్చిదానా, నేను భయపడి వెనక్కి రావట్లేదు, ఇప్పుడు వాడి మీద ఏ అస్త్రం ప్రయోగిస్తే వాడు తెస్తాడో ఎప్పటికప్పుడు రాముడికి సలహా ఇస్తున్నాను అందట ఈ కుడి చెయ్యి. అందుకోసం వెనక్కి వచ్చాను, చెవిలో చెప్తున్నాను అవతల వాడికి తెలియకుండా, అందుకోసం వెనక్కి వచ్చాను అందట. ఈ రకంగా మరి కుడి చేయిలో వెనక్కి వెళ్ళాలి, చెవి దాకా వచ్చేసింది. ఇంకా ఇతనికి బలం ఉంది, ఆ బలంతో ఇంకా వెనక్కి లాగేశాడంతే. అంటే చెవిదాకా రావడంతో బలం సరిపోతుంది, అవతల లక్ష్యాన్ని భేదించాలంటే సరిపోతుంది. కానీ ఇక్కడ లక్ష్యాన్ని భేదించమనలేరు, బాణాన్ని తొలగమనలేరు, ధనుసుని ఎక్కువ పెట్టడమే. ఎక్కువ పెట్టడానికి ఎంతవరకు దీనికి లిమిట్ ఉందా? ఎంత ఎక్కువ పెట్టాలి? ఎక్కువ పెట్టగలిగినంత ఎక్కువ పెట్టేయచ్చు. ఇంకా లాగాడు, ఇంకా లాగాడు, ఇంకా లాగాడు, పెళ్ళు మన విల్లు పెటపట్లాడుతూ విరిగిపోయింది. ఎంత సాగుతుందో పాపం, అది విరిగిపోయింది తమకు. పెళ్ళు మన విల్లు గుభిల్లు మన గుండె నృపులకు
జల్లు మనయ్య జానకీదేవి హృదయము ఒక నిమేషము నందే జయము భయమును నయము విస్మయము గదురా అంటారు జంధ్యాల బాబాయ్ శాస్త్రియాలు. నిష్ఠావర్షణమోఘ మేఘపటలీ నిర్గచ్చరుజ్జోరిత స్పేష్టేరం మరమాలిక యుగమరుజృంభన్ మహాఘోర మౌహిష్ట స్ఫూర్జదుషండ మండల రవాహీయన క్రియా ప్రౌఢి ద్రాఘిష్టం వై ఒక రావము అంతట యసంగన్ చిన్న చాపంబను అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో. అంటే ఆ ధనుస్సు విరిగినప్పుడు వచ్చిన ధ్వని ఎలా ఉంది అన్నదానికి ఒక్కొక్క కవి ఒక్కో రకంగా ఊహించాడు. అక్కడ ధనుర్భవ అక్కడ ధనుర్భభంజ అంటాడంతే ధనుస్సును మధ్య బభంజ మధ్యకు విరిగిపోయిన ధనుస్సు విరిచేశాడు. అప్పుడు ఏమైందట ఆ ధనుస్సు విరగడం వల్ల వచ్చినటువంటి ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వనికి రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు జనక మహారాజు సీతాదేవి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మూర్చిపోయారట ఆ ధ్వని భరించలేక. సీతాదేవి కూడా అక్కడ ఉందో లేదో చెప్పలేదులేండి. సీతారాడు నుంచోబెట్టి చేస్తారని నమ్మకం ఏం లేదు అక్కడ. ఈ స్వయంవరం మామూలు పద్ధతిలో చేయలేదు కదా ఆయన. అందుకని అందరూ మురిసిపోయారు. తర్వాత నెమ్మదిగా చేరుకున్నారు. చాలా చాలా సంతోషం కలిగిపోయింది జనక మహారాజుకి ఇటు విశ్వామిత్రుడికి. అప్పుడు నాయన ఇప్పుడు సీత నీదైంది నీకించి పెళ్లి చేస్తాడు జనక మహారాజు అని చెప్పాడు. అలాగే గురువుగారు మీరేం చెప్తే అన్నాడు. జనక మహారాజు అయితే నేను వీరి నాన్నగారికి కబురు చేస్తానన్నాడు. తండ్రి గారికి కబురు చేశాను. ఇలా మీ అబ్బాయి శివధనుస్సుని వినపడం జరిగింది. అందువల్ల మా అమ్మాయిని వివాహం చేయాలనుకుంటున్నాం, కన్యాదానం చేయాలనుకుంటున్నాం. మా అమ్మాయిని కోడలుగా స్వీకరించడానికి మీరందరూ కూడా సకుటుంబ మిత్ర బంధుమిత్ర పరివారముగా బయలుదేరి రావాల్సింది అని కబురు చేశాడు. మనం సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా ఉంటాం కదా, అలా అనకూడదండి. సకుటుంబ బంధుమిత్ర పరివారముగా సా ఒకసారి పెట్టక మళ్ళీ మళ్ళీ పెట్టక్కల్లా. మళ్ళీ సపరివారంగా అనక్కర్లేదు, సమేతంగా అనక్కర్లేదు. సమేతాన్ని అదే అర్థం. ఒక్కసారి సా పెడితే అన్నింటికీ అర్థం వస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా పండితుల యొక్క శుభలేఖ చూడండి. పండితుల ఇళ్లలో శుభలేఖ ఉంటే వాళ్ళు ఎలా రాయరు, సకుటుంబ బంధుమిత్ర పరివారముగా అని రాస్తారు. అలాగే కళ్యాణము అన్నప్పుడు మనందరికీ అలా పెట్టడం అలా రాయడం అలవాటు. అలా ఉండదండి. మామూలు లక్ష్మీలో లకారమే రాయాలి. కళ్యాణము మనం అలాగే పలుకుతాం, కళ్యాణం అనే పలుకుతాము. కానీ రాస్తున్నప్పుడు ఎందుకు కళ్యాణం అని రాస్తాం. కళ్యాణం అనం, కళ్యాణం అని అంటాం. రాయడం మాత్రం కళ్యాణం అని రాస్తాం. ఇంకా పళ్ళెము అన్నట్లుగా అలా రాయకూడదు. మామూలు రాయాలి. మీకు నేను చెప్పిన మాట మీ నమ్మకం లేకపోతే తెలుగు నిఘంటు సూర్యరాయంద్ర నిఘంటువు కానీ శబ్దరత్నాగరం కానీ లేదా సంస్కృత నిఘంటువులు కానీ ఏమైనా తీసి చూసుకోండి, మీకు మామూలు అయి ఉంటుంది. ఏమన్నా నా మాట నాకు నేను నమ్మకల్లా. ఆ నిఘంటువుల మాట నమ్ముతారుగా, అక్కడ చూసుకోండి కదా. ఇలాంటిప్పుడు మనం ఆలోచిస్తున్నాం కనుక మీరు బయలుదేరి రావాల్సింది అంటే దశరథ మహారాజుకి ఎంత ఆనందమో ఉబ్బి తబ్బిపోయాడు. ఎందుకంటే ఇప్పట్లాగా సెల్ ఫోన్లు లేవు, సమాచారం అనేది రావడానికి అవకాశాలు లేవు. నేను వద్దో అంటుంటే బలవంతంగా తీసుకెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు రాక్షసులతో యుద్ధం చేయడానికి. ఏమైందో అక్కడ తెలియదు. వశిష్ఠుడేమో పంపమన్నాడు, పంపేశాడు. సరే ఏమైంది, అసలు మనిషి ఉన్నాడా లేదా, కబురు కాకరికాయ లేదు, బెంగ. అలాంటి స్థితిలో నా కొడుకు క్షేమంగా ఉన్నాడా లేదా అని భయపడుతున్నటువంటి క్షణంలో ఒక్కసారి శ్రీరాముడు పెళ్లి కొడుకు అయ్యాడు అని తెలిస్తే కలిగే ఆనందం ఎలా ఉంటుందండి అసలు. అది ఏదో తంతే బూర్ల పుట్టబడ్డారన్నట్టుగాను ఎంత ఆనందం. అసలు రాముడు బతుకున్నాడా లేదా ఇతరుడు అనుకుంటున్నాడు, కబురు కాకరకాయ లేదు. రాముడు పెళ్లి కొడుకు అయిపోయాడు. అబ్బబ్బబ్బా, పైగా ప్రపంచంలో ఇంతవరకు కూడా ఎక్కుపెట్టలేకపోయినటువంటి శివధనుస్సును నా కొడుకు ఎక్కుపెట్టి ప్రపంచ విజేత అనిపించుకున్నాడు. ఇది నా వంశానికి గొప్ప మర్యాద. జనక మహారాజు అంటే ఆనాటికి ప్రపంచంలో అతనికంటే కర్మిష్ఠుడు కానీ అతనికంటే ధర్మిష్ఠుడు కానీ ఇంకొకడు లేడు. జనక మహారాజుకున్నంత ప్రతిష్ట ఏ మహారాజుకే లేదు. అలాంటి వాడు నాకు వియ్యంకుడవుతున్నాడు. ఎందుకంటే ఆనందమా ఆ క్షణంలో దశరథ మహారాజుకి కలిగిన ఆనందం దాన్ని మనం కొలవలేమన్నమాట. అప్పుడు పరిగెత్తుకుని బయలుదేరి వచ్చాడు. వీరు వెళ్ళి కబురు చెప్పడానికి 3 రోజుల సమయం పట్టింది. ఆయన తిరిగి రావడానికి 3 రోజుల సమయం పట్టింది. మరి ఇప్పటిలాగా అప్పట్లో కార్లు ఉన్నాయా, రథాల మీద రావాల్సిందే కదా.
ఆ రహదారులు కూడా ఇలా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు ఉన్నాయా, మట్టి రోడ్ల మీద రావాల్సిందే కదా. కనుక ఆ సమయం పట్టింది. వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా 1,00,000 గోవులను దానం చేసేటాడు. 1,00,000 గోవులను దానం చేసి అప్పుడు ఆ సీతా కళ్యాణం అక్కడ జరిపిస్తూ ఒక మాట అన్నాడు. సీతతో పాటు మరి నాకు ఇంకో కూతురు ఉన్నది, ఆమె పేరు ఊర్మిళ. మరి రామునికి తమ్ముడు ఉన్నాడు కదా లక్ష్మణుడు, అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, మీకు సమ్మతమేనా? అయ్యో అంతకంటేనా? అలాగే నా తమ్ముడు ఉన్నాడు కుశధ్వజుడు అతని పేరు, అతనికి 2 కూతుళ్ళు ఉన్నారు, మాండవి శృతకీర్తి అని. నీకు ఇంకో 2 కొడుకులు ఉన్నారు కదా, భరతుడు శత్రుఘ్నుడు. ఆ ఇద్దరికి 2 పిల్లల్ని ఇద్దాం అనుకుంటున్నాం, మీకు సమ్మతమేనా? అయ్యో అంతకంటే ఆనందమా? ఇక్కడ గమ్మత్తు చూడండి. తమ్ముడు కూడా అడగలా తమ్ముడిని, ఒరే తమ్ముడు నీ 2 పిల్లల్ని ఆ దశరథుడి యొక్క 2 కొడుకులకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, నీకు సమ్మతమే అడగలా. నువ్వెవరవయ్యా నా కొడుకు నా కూతురికి పెళ్ళిడి సంబంధాలు నిర్ణయం చేయడానికి అని తమ్ముడు తిరగబడతాడేమో అని అనుమానంతోనే చేద్దామా అని అడగాలిగా. అడగరు. ఎందుకంటే ఆ రోజుల్లో అన్నగారి మాట తమ్ముళ్ళు కాదన్నారు. శ్రీరాముడి మాట ఏనాడైనా లక్ష్మణుడు గారి భరతుడు గారి శత్రుఘ్నుడు గారి కాదన్నాడా? అన్నదమ్ముల మధ్య అనుబంధం అలా ఉంది. ఎక్కడ చెరింది అంటే పాండవుల కాలం వచ్చేప్పుడు తగ్గుదల ప్రారంభమైంది. పాండవులు అంటే కురు పాండవుల కాలం వచ్చింది. సవతన్నదమ్ములు కొట్టుకు చేశారు అక్కడ. మరి ఇక్కడ సవితన్నదమ్ములేగా, అక్కడ అన్నదమ్ముల పిల్లలు, ఇక్కడ తోటికోడళ్ళ పిల్లలు, అంతే కదా తేడా. అసలు రామాయణానికి భారతానికి తేడా ఏమిటంటే, నాకు వద్దు వద్దు అంటే రామాయణం, నాకే కావాలి అంటే భారతం, ఇంతే తేడానికి ఏది. ఎవరి మటుకు వాళ్ళు ఈ రాజ్యం నాకొద్దుంటారు రామాయణంలో, నాకే కావాలి రాజ్యం నాకే కావాలంటారు భారతంలో. అందుకే అక్కడ కొట్టు చచ్చారు, సాగుగా కొందరు మిగిలేరు. ఇక్కడ ఎవ్వరూ సాగులేరు, అందరూ క్షేమంగా ఉన్నారు. అది తేడా. వద్దనుకుంటే మనం మిగులుతాం, కావాలంటే మనం పోతాం. ఎప్పుడు తేడా. కనుక కుశధ్వజుడు కూడా ఆనందంగా అలాగే అన్నయ్య నువ్వేం చెప్తేదే అన్నాడంతే. అన్నదమ్ముల అనుబంధం అక్కడ కూడా ఉన్నది. ఇంకా పెళ్ళి బ్రహ్మాండంగా శతానందుడు పురోహితుడు, ఇక్కడ వశిష్ఠుడు వీళ్ళందరూ ఉన్నారు. బ్రహ్మాండంగా వివాహం జరిగింది. మరి నవమి నాడు ఇక్కడ కూడా మనం చేసుకుంటాం. అప్పుడు కన్యాదానం చేస్తూ ఈయన జనక మహారాజు అంటాడు, ఇయం సీత మమ సుత సహ ధర్మచరీతవా ప్రతీక్ష చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. నాయన రామచంద్ర, ఇయం సీత, ఇదిగో ఈమెనయ్యా సీత, మమ సుత నా యొక్క కూతురు, సహధర్మచరీతవా ఈ క్షణం నుంచి నీకు ధర్మచారిణి అవుతుంది. మరి ప్రతీక్ష చైనా ప్రతీక్ష చ ఏనాం అక్కడే ఉంది కిటి. ఈమెను కూడా స్వీకరించు. భద్రంతే, అయ్యో ఇలా వచ్చింది నా నోటమాట, నీకు మంగళమవుగాక. పాణిం గృహ్ణీష్వ పాణిన, చేతిని పట్టుకోవయ్యా అన్నాడు. పాణిగ్రహణమే పెళ్ళంటే కదా. అందుకని ఇక్కడ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు పెద్దలందరూ కూడా. మరి ఏమయ్యా ఇయం సీత ఎదురున కనిపిస్తోంది కదా, పెళ్లి కూతురు మేకప్ ఉంటుంది కదా, మరి ఈమె సీతని ఈమె పెళ్లి కూతురుని పరిచయం చేయాలి పెళ్లి కొడుక్కి. మమసుత అంటాడేంటి? మరి తన కూతురు కాకపోతే ఈ గొడవంతా ఈ హడావడంతో ఇంకెందుకు ఎవడో వచ్చేస్తాడా? నువ్వు ఎవరైనా శివధనుస్సుని విరిస్తే నా పక్కింటి అమ్మాయికి అమ్మాయిని పెళ్లి చేస్తానంట కదా. మమసుత అంటాడేంటి? సహధర్మచరీతవా ఇక్కడి నుంచి నీకు ధర్మచారుని అవుతుంది. పెళ్ళయ్యాక అవకేం చేస్తుంది? అవ్వాలి కదా. ఈమెను కూడా స్వీకరించి ఉంటాడు రాముడు. అసలు ఏకపత్ని వరుతుడు తర్వాత, అప్పటికి అసలు పత్నియే లేదు. బ్రహ్మచారిని పట్టుకుని ఈమెను కూడా స్వీకరించటాడేమిటి? పాణిం గృహ్ణీష్వ పాణిన, చేతితో పట్టుకుంటాడు. చేతితో పట్టుకోకపోతే నోటితో పట్టుకుంటారా? ఏంటి మాట్లాడిన అర్థం లేకుండా అని అనిపిస్తుంది. కానీ అల్లరి జనక మహారాజు. అందుకని అర్థం లేకుండా ఆయన తగ్గంటాడు, ఇయం సీత, ఇదిగో సీత. ఏమయ్యా శివధనస్సు విరిచి చాలా రోజులైపోయింది. శివధనస్సు విరిచిన నాటి నుండి ఈ క్షణం వరకు సీత నా భార్య, సీతను ఎప్పుడు చూస్తాను ఎదురు చూస్తూ ఆత్రంగా ఉంటావు కదా. ఈ సమయంలో ఏ ఆడదాన్ని చూసినా నీకు సీత కనిపిస్తుంది. జాగ్రత్త, గమని ఎవరు చేయనే పట్టుకుంటే నవ్వులు పాలైపోతావు. ఇయం సీత, ఎక్కడుంది సీత? పరిహాసం అన్నమాట. మమ సుత, నా కూతురయ్యోయ్ అంటే లోకానికి మీ అందరికీ తెలుసు కదా, నేను రాజ్యం చేస్తున్నా కర్మిష్ఠుడిగా ఉన్నా, రాజ్యం చేస్తున్నా ధర్మిష్ఠుడిగా ఉన్నా. అంటే సంస్కారానికి పెట్టింది పేరుగా ఉన్నాను. అటువంటి సంస్కారాన్ని పుణికి పుచ్చుకుందయ్యా నా కూతురు కూడా. అలాంటి అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నా. వైదిక సంస్కారం, ధార్మిక సంస్కారం, శాస్త్రీయ సంస్కారం అంతా పుణికి పుచ్చుకుంది. సహధర్మచరీతవా. సరే,
ఈ క్షణం నుంచి నీకు ధర్మచారిణిగా ఉంటుంది. ఇక్కడ సహధర్మచరీతవ అసహధర్మచరీతవ అని కూడా విడదీస్తారు. ఇయం సీత మమ సుత అసహధర్మచరీతవ అంటే నువ్వు ఏదన్నా ధర్మకార్యం చెయ్యాలి అంటే నా కూతుర్ని పక్కన పెట్టుకుంటేనే నీకు అర్హత ఉంది. నువ్వు పక్కన లేకపోయినా నా కూతురు పూజలు పురస్కారాలు ఏదైనా చేసుకోవచ్చు. ఎప్పటికైనా అంతే. మగాళ్ళ మనకి ఆడద పక్కన లేకుండా వ్రతాలు చేసే అధికారం లేదు. ఆడవాడు బోళ్ళని పూజలు చేసుకుంటారు, మనం పక్కన ఉండక్కర్లేదు. పైగా మన ఆ సరుకుదండి ఈ సరుకుదండి పన్ను పురమాయిస్తారు, పూజలని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అవకాశాలు లేరు, వాళ్ళకి ఉన్న అధికారాలు లేరు. ఆ పూజా ద్రవ్యాలని మనం తీసుకురావాలి, పూజ మాత్రం వాళ్ళు చేసుకోవాలి. ఒకవేళ మనం కూడా పూజలో కూర్చుంటే మనకు వచ్చిన పుణ్యంలో సగం వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ పుణ్యం వాళ్ళకి పూర్తిగా వెళ్ళిపోతుంది. అంటే 1.5 వాళ్ళకి 1/2 మనకిను. దేవుడు అంత అవకాశాలు వాళ్ళకి ఇచ్చాడు. నిజంగా సంతోషం ఇవ్వాలి కూడా. సరే, అది కాక ఇంకా ముఖ్యంగా సహధర్మచరీతవ నువ్వు ఏది చలువరాతి మేడలో ఉన్నప్పుడే కాదు, అడవుల్లో పడి తిరగవలసిన పరిస్థితి వచ్చినా అప్పుడు కూడా నీకు సహధర్మచారిణిగానే ఉంటుంది సుమా అనే ధ్వని ఇక్కడ వినిపిస్తుందన్నమాట. నువ్వు వెడితే వెళ్ళి అడవికి వచ్చాక నాకు కబురు చేయి, నేను వస్తాను, ఈలోగా నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అలా సీతాదేవి ఆయనతో కూడా వచ్చేస్తాను. అది సహధర్మచర్యని పరిచయంగా చెప్పడం అంటే. మరి ప్రతీక్ష చేయినా ఈమెను కూడా స్వీకరించు. ఈమెను కూడా అంటే ఇప్పటికే నువ్వు ధర్మకాంత అంటే చాలా ఇష్టం, కీర్తికాంత అంటే చాలా ఇష్టం. వాళ్ళంటే ఎంత ఇష్టమో అంత ఇష్టంగాను నా కూతుర్ని కూడా చూసుకోవలసిమా అన్నాడు. ఏ నోటముట ఏ క్షణంలో ఆయన నోట మాట వచ్చిందో కానీ నిజంగానే ధర్మమా భార్య అని వైరుధ్యం వచ్చినప్పుడు ధర్మానికి ప్రాధాన్యం వచ్చి భార్యను విడిచిపెట్టేవలసిన పరిస్థితి వచ్చింది. అరే ఎంత మాట వచ్చిందేంటి నా నోటముట అనుకుని వెంటనే భద్రంతే నీకు మంగళమవుగాక అన్నాడు. ఇంతవరకు అనలేదు. ఈ మాట దగ్గరికి వచ్చేటప్పటికి అన్నాడు. చూడండి, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీక్ష చైనాం భద్రంతే నీకు మంగళమవుగాక. పాణిం గృహణీష్వ పాణినా చేతితో చేతిని పట్టుకోవయ్యా అంటే చేతితో కాకపోతే నోటితో పట్టుకుంటారు అని అర్థం కాదు అక్కడ. ఆ చేతితో పట్టుకుంటున్నప్పుడు జీవితంలో మొదటిసారిగా నువ్వు ఈ సీతనాదైపోయిందని ఈ 10-15 రోజులుగా ఒక ఆత్రంతో ఉన్నవే, ఇప్పుడు మొదటిసారిగా ఆమె స్పర్శ నీకు తగిలినప్పుడు ఆ స్పర్శ వల్ల కలిగే ఆనందంతో గమ్ముని చిలిపితనంతో గోళ్ళవి గుచ్చడానికి ప్రయత్నిస్తావేమో. గోరు కూడా తగలకుండగా అరచేతితో మాత్రమే అరచేతిని పట్టుకో. ఎందుకంటే ఎవరైనా చూస్తే బాగుండదు, ఆక్షేపిస్తారు, ఆట పట్టిస్తారు. నలుగురిలో ఉన్నాం కదా, అందుకని అరచేతిని మాత్రమే పట్టుకోే అని ఇన్ని పరిహాసములు, రాబోయే భావి సూచనలు, ధర్మ సంబంధమైన హెచ్చరికలు, ఇన్ని రకాలు అందులో పెట్టి జనక మహారాజు ఆ కన్యాదానం చేయడంతో ఆ సీతారాములు ఇవాళకి కూడా వాళ్ళు ఎంతకాలం కలిసి ఉన్నారని కాకుండా ఉన్నంతకాలం ఒకరి హృదయంలో ఒకరు ఎవరున్నారన్నది ప్రధానంగా మిగిలింది. కాబట్టి ఇప్పటికీ దాంపత్యం అంటే సీతారాముల్లో ఉన్నారని వాళ్ళని సీతారాములతోటే పోలుస్తారు. సీతారాముల వంటి జంట మరొక జంట లోకంలో నాటి నుండి నేటి వరకు మరొకటి లేదు. ఇప్పటికీ కూడా సీతారాముల తరంబరాలు పొసుకున్న జానక్యా కమలామలాంజలి పుట్టే అన్న శ్లోకాన్ని శుభరేఖల్లో వచ్చేస్తారు, కానీ ఇంకోటి ఇది కూడా అచ్చువయ్యరు. అంత గొప్పగా సీతారాముడు దాంపత్యము అనే మాటకు లోకానికి అర్థం చెప్పిన జంట ఎవరైనా ఉన్నారా అంటే ఆది దంపతుల పార్వతీ పరమేశ్వరులు లేరా, వారు దేవతలు. లక్ష్మీనారాయణ లేరా, వారు దేవతలు. కానీ మానవ లోకంలో దాంపత్యానికి ఉదాహరణగా నిలిచినటువంటి, ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప జంట ఏదైనా ఉందా అంటే కేవలం సీతారాముల జంట మాత్రమే. అందుకనే ఎప్పటికీ ఊరూరా సీతారామ కళ్యాణం మనం చేస్తూనే ఉన్నాం ఏటేటా. అదేమిటండి, ప్రతి గుళ్ళోనూ ప్రతి సంవత్సరం కళ్యాణం జరుగుతుంది కదా అంటే అలా గుళ్ళల్లోనూ జరుగుతాయి. కానీ ఒక సీతారామ కళ్యాణం మాత్రం ఊరూరా జరుగుతూ ఉంటుంది, ఇంటింటా జరుగుతుంది, ఎక్కడ పడితే అక్కడ జరుగుతూ ఉంటుంది. అలా ఎక్కడ పడితే అక్కడ కళ్యాణం జరిపించుకునేటువంటి గొప్ప ఆ భాగ్య జీవుడైనటువంటి దంపతులు కేవలం సీతారాములు మాత్రమే. కనుక ఆ సీతారాముని యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఎల్లప్పుడూ కలగాలి అని కోరుకుంటూ నేటికి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.